శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మనిషి ఎందుకు మారలేకపోతున్నాడు? ఎన్ని విన్నా, ఎన్ని చదివినా, ఎన్ని తెలుసుకుంటున్నా ఎందుకు మనిషి మారలేకపోతున్నాడు? ఇది వారి ప్రశ్న. అంటే మీ శీర్షికలు కూడా వింటున్నాం, ఎప్పటి నుంచో వింటున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం. అలాగే ఎంతో మంది బయట చెబుతున్నారు ఎన్నో మంచి విషయాలు, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, ఎన్నో దైవీపరమైన విషయాలు, ఎన్నో జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి, చదువుకుంటున్నాం. అది చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు అర్థమవుతుంది, కానీ ఆచరణలోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం, అసలు తప్పులు కూడా ఎందుకు చేయకుండా ఉండలేకపోతున్నాం? ఇలా చాలా పెద్ద ఉత్తరంలాగా రాశారు మెయిల్కి. దాన్ని క్రోడీకరించి మీకు చెబుతున్నాను. మొత్తంగా ఒకటే, మనిషి ఎందుకు మారలేకపోతున్నాడు? ఎన్ని మంచి విషయాలు విన్నా, ఎన్ని మంచి విషయాలు వింటున్నా, తెలుసుకుంటున్నా, రోజు అవి వింటూ ఉన్నా కూడా ఎందుకు మారలేకపోతున్నాం అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనం వినటము అనేది ఏంటంటే, ఎవరో చెబుతుంటే మనం వింటున్నాం, ఒక క్రియ. ఇప్పుడు ఒక సినిమా చూసాం, ఎందుకు చూసాం? ఎంటర్టైన్మెంట్ కోసం కాసేపు సినిమా చూసాం, ఇల్లంతే, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు అది చూసి వచ్చేస్తాం, మర్చిపోతాం. ఆ పూట గుర్తుంటుంది, బాగా మంచి సినిమా అయితే ఆ పూట గుర్తుంటుంది, మళ్ళీ మాట్లాడుకుంటాం, ఎప్పుడో చెప్పుకుంటాం, అయిపోయింది, ఇంక దాన్ని వదిలేస్తాం అక్కడ. అలాంటి సినిమాలు ఎన్ని చూసామో మనం. రోజు టీవీ చూస్తూ ఉంటారు, రోజు సెల్ ఫోన్లో అనేకం వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సోషల్ మీడియా విపరీతంగా ఉంది అసలు ఇప్పుడు. అవన్నీ ఎందుకు? కాలక్షేపానికి, ఇంద్రియ కాలక్షేపానికి, అంతే. అదొక ఎడిక్షన్ లాంటిది, అంతే తప్ప ఇప్పుడు అదేదో గుర్తుపెట్టుకొని మనం ఆచరించేయాలి అనేటువంటిది మనకు స్వీకరించదు లోపల. ఇప్పుడు సినిమాల్లో కూడా మీరు సినిమాలు చూడండి, సీరియల్స్ చూడండి, సోషల్ మీడియాలో ఏది చూడండి, అందులో ఏదైనా ఉండేది ఒకటి, అన్నింటిలో మంచి చెడు. ఎక్కడ మీరు ఏది చూసినా అందులో ఉండేది ఏంటి? మంచి చెడు. ఇప్పుడు ఒకవేళ చెడే చూసాం అనుకున్నాం, చెడు చూస్తే చెడు చేయకూడదని తెలుస్తూనే ఉంటుంది అక్కడ. మంచి చూస్తే మంచి చేయాలని, అంటే ఏముంది అందులో? ఎక్కడ ఎవరు ఏ రకంగా మనకి ఎన్ని రకాలు వినిపించినా, చూపించినా, కనిపించినా, మనకి ఎలా మనకి తెలిసిన పుస్తక రూపమో, వినటమో, చూడటమో, సినిమాలో, షికారులో, లేకపోతే ఏదైనా గ్రంథాలు, అది మంచి అయినా చెడైనా, చెడుని చేయకూడదని మంచిని చెయ్యాలని, అంతే మనం తీసుకోవాల్సింది. అయితే అసలు మన శరీరానికి ఏం జరుగుతుందంటే, మన శరీర ప్రక్రియను గమనించాలి. చాలా విషయాలు పై పైన వెళ్ళిపోతూ ఉంటాయి, పై పైన అంతే వరకు. వినటం చేయటం కాదు. అంటే పదం వస్తువు కాదు, మాట పదార్థం కాదు, వస్తువు కాదు. ఇప్పుడు పండు అన్నాం అనుకోండి, పండు అనేది పదం అంతే, ఊరుకుని అది సూచిస్తుంది, కానీ అక్కడ పండు ఉండాలి. పండు తినటము అన్నాం అనుకోండి, పండు తినటము అనేది పదం, ఆ పండుని తినాలి. మీరు తింటేనే దాని రుచి తెలుస్తుంది, అది ఎలా ఉందో తెలుస్తుంది, ఆకలి తీరుతుంది. మాట్లాడుకోవటం అనేది ఎలా జరుగుతుందంటే, మనకి పదాలు మాట్లాడుకుంటున్నాం, సింబల్స్, అంటే ఒక సింబాలిక్ గా మాట్లాడుకుంటాం, గుర్తుగా మాట్లాడుకుంటున్నాం, కానీ అది ఆచరణ యోగ్యంగా రాదు. ఉన్న వస్తువులుగా చెప్పుకుంటున్నాం, విషయాలుగా చెప్పుకుంటున్నాం, అంతే. ఓహో అనేసి వినేసి వదిలేస్తుంది శరీరం. క్రియాత్మకంగా తీసుకోదు. శరీర లక్షణం ఎంత? మనం చాలా 100% పనులు మనం చేసేవన్నీ కూడా సింబాలిజంలో ఉంటాయి. సింబాలిజం అంటే ఏదో గుర్తుగా, ఏదో విషయపరంగా. చాలా విషయాలు ఊరికినే అసలు అవసరం లేకుండా అనవసరంగా మాట్లాడుతూ ఉంటాం చూడండి, వదిలేస్తాం. మళ్ళీ వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, మన గురించి, భవిష్యత్తు ఊహలో, ఏదో మనం మాట్లాడే వాటిలో, మనం వినే వాటిలో, మనం తెలుసుకునే వాటిలో, మనం గ్రహించే వాటిలో 190 విషయాలు అసలు మనకు అక్కర్లేదు, మనకు వాటితో పనికోలేదు. కానీ కాలక్షేపం కోసం అన్ని మాట్లాడుతూ ఉంటాం, అలవాటు అయిపోయింది, అవన్నీ చూస్తూ ఉంటాం, అన్ని తెలుసుకుంటూ ఉంటాం. అంటే ఏంటి? ఆచరణలోకి తీసుకొచ్చే పని ఉండదు అసలు అక్కడ. అందుకని ఎన్ని విన్నా అవి కూడా ఏమైందంటే, అది మంచి విషయాలైనా చెడ్డ విషయాలైనా శరీరానికి ఇది అలవాటు అయిపోయింది. ఏదో ఒకటి మాట్లాడటం, ఏదో ఒకటి
నిరంతరం ఎవరొకళ్ళ గురించి మాట్లాడటం, ఎవరొకళ్ళతో ఏదో ఒకటి చేస్తూ కబుర్లు చెబుతూ ఉండటం, లేదా ఏదో ఒకటి చేస్తూ ఉండటం, కాలక్షేపానికి టీవీలు చూడటం, సినిమాలు చూడటం, షికారులకు వెళ్ళటం, ఇవన్నీ కూడా ఇందులో మీరు గమనించి చూడండి. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ తప్ప పనికొచ్చేది ఏం లేదు. ఇది అత్యవసరం, ఇది ఇప్పుడు చేయాలి అనేది ఏమి లేదు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆచరణాత్మకంగా ఏదైనా స్వీకరించబడాలి అంటే అక్కడ ఎవరు చెబితే అది స్వీకరించబడదు. నువ్వు నీకు చెప్పుకోవాలి. అది అసలు విషయం. నువ్వు నీకు చెప్పుకోవాలి. ఇప్పుడు సినిమా చూసి వచ్చాం, సరదాకి వెళ్ళే విషయం మనకే తెలుసు. అందులో మనకు చెప్పుకునేది ఏమీ లేదు, మనకు చేసుకునేది ఏమీ లేదు. టైంపాస్గా ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాం. ఎవరో చెప్పారు సినిమాలో, ఒకళ్ళు కథ రాశారు, ఏదో చేశారు, యాక్షన్ చేశారు, చూసాం, వచ్చాం. చాలా విషయాలు ఇలాగే ఉంటాయి చూడండి మన జీవితంలో. వాళ్ళ గురించి మాట్లాడుకున్న, వీళ్ళ గురించి మాట్లాడుకున్న, న్యూస్ తెలుసుకున్న, విషయాలు తెలుసుకున్న, జస్ట్ ఫర్ తెలుసుకోవటం అనేది ఒక ఎడిక్షన్. అంటే ఇంద్రియానికి ఒక ఆనందం కలుగుద్ది. ఇప్పుడు చెవుల ద్వారా విని ఏదో ఒక రకమైన ప్లెజర్. కొంతమందికి హర్రర్ సినిమాలు చూస్తే ఒక ఆనందం, కొంతమందికి టెర్రర్ సినిమాలు చూస్తే ఒక ఆనందం, కొంతమందికి సాఫ్ట్గా ఉండేటువంటి మ్యూజిక్ లవర్స్కి మ్యూజిక్ లాంటివి ఉంటే ఆనందం, కొంతమంది కుటుంబపరమైన ఆనందం. ఇవన్నీ ఏంటి? మానసికమైనటువంటి ప్లెజర్స్. ఊరికనే అలా ఒక ఒత్తిడి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, ఒక ఒత్తిడిని కలిగించి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే తప్ప నేను నన్ను సంపూర్ణంగా ఇలా ఉంచుకోవాలి, నేను ఇలా ఉండాలి, నన్ను నేను మార్చుకోవాలి, ఇలా ప్రవర్తించాలి, ఈ గుణాలు నాలో ఉండకూడదు, నేను ఇలా ఉండకూడదు అనేది మొత్తంగా మన చేతిలో ఉంది. మనకు చెప్పుకోవాలి. ఎవరో చెబితే జరిగేది కాదు అసలు. అది స్వీకరించదు. విన్నట్టుగా ఉంటుంది, తెలుసుకున్నట్టుగా ఉంటుంది, దాన్ని ఏదో మనం గ్రహించేసినట్టు అనిపిస్తూ ఉంటుంది, ఏదైనా చేస్తున్నప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. కానీ నాకు ఎంతో మంది చెప్పారు, అంటే నాతో తిరిగినటువంటి ఒక 30-35 ఏళ్ళ నుంచి నాతో ఉన్నవాళ్ళు, పాత వాళ్ళు, ఇప్పుడు ఉంటున్న వాళ్ళు, ఇంతకు ముందు ఉన్నవాళ్ళు ఎంతోమంది, మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు సూపర్గా ఉంది, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కానీ మరి ఎందుకు ఆచరించలేకపోతున్నారంటే, విన్నప్పుడు బాగుంది, మళ్ళీ మేము చేస్తున్నప్పుడు గుర్తు కూడా వస్తుంది, ఇలా చేయకూడదు, ఇది తప్పు, ఇలా కాదు కదా, ఇలా అనుకున్నాం కదా, ఇలా ఉండకూడదు అనుకున్నాం కదా అని. కానీ పాతది అలవాటు అయిపోయింది, అలా ఉండటం అలవాటు అయిపోయింది. ఏదో ఒకటి చేయటం, ఏదో ఒకటి మాట్లాడటం, ఏదో ఒకటి అబద్ధం ఆడటం, ఏదో ఒకటి సంథింగ్ కోరుకోవటం, ఇలా అబద్ధాలు ఏదో ఒకటి, లేదా నిరంతర కోరికలు అలవాటు అయిపోయినాయి. ఇప్పుడు ఎన్ని తెలుసుకున్నా ఏమన్నా గుర్తొస్తుంది. తప్పు చేస్తున్నప్పుడు, అబద్ధం చేస్తున్నప్పుడు, ఆశకి వెళ్తున్నప్పుడు, అత్యాశకి వెళ్తున్నప్పుడు, దురాశకి వెళ్తున్నప్పుడు గుర్తొస్తుంది, చెడుకి వెళ్తున్నప్పుడు గుర్తొస్తుంది, ఇలా ఉండకూడదని గుర్తొస్తుంది. కనీసం భయపడుతున్నప్పుడు, ఆదుర్ద పడుతున్నప్పుడు, టెన్షన్ పడుతున్నప్పుడు విన్న మంచి విషయాలు కూడా గుర్తొస్తున్నాయి. అలా ఉండకూడదని తెలుస్తుంది, గుర్తొస్తుంది, కానీ ఉండకుండా ఉండలేకపోతున్నాను. కారణం ఏంటి అంటే, ఇక్కడ మనం ఎవరో చెప్పినవి వింటున్నాం. జాగ్రత్తగానండి ఇందులో విషయాన్ని అర్థం చేసుకోండి. ఎవరో చెప్పినవి వింటున్నాం అంతే. ఇప్పుడు స్కూల్కి వెళ్ళారండి, స్కూల్కి వెళ్ళిన ఉద్దేశం చదువుకుందామనే. కానీ ఎవరు చదువుకుంటారు అక్కడ? మాస్టర్ ఎంత చెబుతున్నా నేను శ్రద్ధగా విని ఇప్పుడు దీనిని చదువుకొని నా జీవితంలో నేను దీనిని పొందాలి అనుకున్నవాడు మాస్టర్ చెబుతుందని శ్రద్ధగా వింటూ ఉంటాడు. చెప్పిన దాన్ని విని అందులో సందేహాలు తీర్చుకొని మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మననం చేసుకుంటూ, అంటే తనకి చెప్పుకుంటాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు నేను చదువుకోవడానికి వచ్చాను కాబట్టి చదువుకోవాలి, నేను చక్కగా చదువుకోవాలి, జీవితంలో సెటిల్ అవ్వాలి అని తనను తాను ఎంకరేజ్ చేసుకుంటాడు, తనకు తాను చెప్పుకుంటాడు, తనతో తాను మాట్లాడుకుంటాడు, తనతో తాను నిరంతరం ఉంటాడు, తనను తాను గ్రహించుకుంటూ ఉంటాడు. అందుకే ఆధ్యాత్మికతలో కదా ఎక్కడైనా భౌతికంలో నీతో నువ్వు ఉండటం నేర్చుకో, నీకు నువ్వు చెప్పుకోవటం నేర్చుకో, నీతో నువ్వు మాట్లాడుకోవటం నేర్చుకో. అదేంటంటే నాతో నేను మాట్లాడుకుంటూ పిచ్చోడిని అనుకుంటారేమో అని మీరు అనిపించవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ ఎవరితో ఒకరితో వాగటం అలవాటే కాబట్టి. ఒక్కసారి మీరు అనుకోండి, ఊరుకునే ఎవరి గురించో చెప్పుకున్నాం, ఒక గంట మాట్లాడాం, నేను అలా ఎన్నో మాట్లాడుతూ ఉంటాను కూడా, పనికిరాని విషయాలు మా వాళ్ళతో, ఎవరో పక్కన ఉన్న వాళ్ళతో. అప్పుడు గుర్తొస్తుంది, ఎందుకనగా అనవసరంగా పనికిరాని విషయాలు మాట్లాడుతున్నాను. కానీ అప్పుడు ఏం పని చేయాలి? అది ఒక ఆనందంగా ఉంది. పనికిరాని విషయాలు మాట్లాడుకోవటం, ఎవరి గురించో చెప్పుకోవటం, విషయాసక్తి అనేటువంటి ఒక ఆనందంగా ఉంది, ఒక ప్లెజర్గా ఉంది. చాలా మందికి వార్తలు, వింతలు, విశేషాలు ఒక రకమైన ఆనందంగా ఉంటాయి. లేకపోతే వినరుగా.
అసలు వార్తాపత్రికలు నడుస్తున్నాయి, న్యూస్ ఛానల్స్ నడుస్తున్నాయి, ఇన్ని రకాల సోషల్ మీడియా ఉందంటే మనిషికి తెలుసుకోవాలన్న విషయాసక్తి ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇప్పుడు తెలుసుకునే నీకు ఏమైనా ఉపయోగపడేయా నీ జీవితం అంటే కానీ కాదు, ఏదో ఒకటి ఊరికనే ఆళ్ళ వార్తలు, ఈళ్ళ వార్తలు, గాసిప్స్, ట్రోల్స్, అది ఎన్ని సృష్టింపబడినాయి చూడండి. వాటిని మనిషి ఆనందిస్తున్నాడు, అందుకని సృష్టింపబడుతున్నాయి. అంటే ఏంటి, మనకు తెలియకుండానే పై ఆనందాలకు అలవాటు పడిపోయాం. ఏదో కంటితో చూసి కాసేపు ఆనందం, చెవితో విని కాసేపు ఆనందం, కాసేపు ఏదో చదువుకొని ఆనందం, కాసేపు ఏదో మాట్లాడేసి ఆనందం, అంటే పనికిరాని విషయాలలో ఏదో ఒకటి కాలక్షేపం చేసేసి వాళ్ళు అలా వీళ్ళలా లేకపోతే ఇదేలా అదేలా టైం పాస్ చేసేసి దీన్ని ఇంద్రియానందము అంటారు. అంటే ఇంద్రియాల వరకు మాత్రమే ఆనందం, ఇంద్రియాలకు కలుగుతున్న ఆనందం అది. అలవాటైపోయింది కాలక్షేపం. ఇప్పుడు ఇంద్రియాలకు ఆనందాన్ని అందించాలి మళ్ళీ. అందుకని ఏమి తోచపోతే మళ్ళీ సెల తీసి తిరగేయటం మొదలు పెడతాం. అవి పనులు ఆపేసైనా సెల తీసుకుంటుంటాం, చదువు ఆపేసైనా కాసేపు సెల తీసుకొని, కాసేపు టీవీ తీసుకొని, లేదా సినిమాలకు వెళ్ళి, షికార్లకు వెళ్ళి, లేదా వాళ్ళతో వెళ్తే రోడ్ల మీద తిరిగి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మనుషులు అంటే, ఎందుకు చేస్తున్నారు తెలుసా? అసలు నీకు నువ్వు చెప్పుకోవట్లా, నువ్వు ఎలా ఉండాలో నువ్వు నీకు నిర్ధారించుకోవట్లా, నువ్వు గమనించుకోవట్లా, ఎలా ఉంటున్నావో చూసుకోవట్లా, ఎలా ఉండాలో నువ్వు నిర్ధారించుకోవట్లా. ముందు అసలు నిన్ను గమనించుకో, నువ్వు ఎలా ఉంటున్నావు చూసుకో, నువ్వు ఎలా ఉండాలో నిర్ధారించుకో. అలా ఉండడానికి నిన్ను నువ్వు అలా ఉంచుకునే ప్రయత్నం చేయి, నీతో నువ్వు మాట్లాడుకో, నీతో నువ్వు చెప్పుకో. ఇప్పుడు చూడండి, ఒక తండ్రి కొడుకు చెబుతాడు అలా ఉండొద్దు, ఇలా ఉండు. తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు ఇలా చేయొద్దు, ఇలా చెయ్యి. మనం కూడా అందరికీ చెబుతుంటాం, పక్క వాళ్ళకి చెబుతుంటాం. నీకు నువ్వు చెప్పుకుంటున్నావు? అసలు ప్రతి వాళ్ళు పక్క వాళ్ళకి చెబుతున్నారు, అందరం చెబుతాం విషయం. ఏదో ఒక స్థాయిలో మనకు తగ్గి మనకు దొరికేవాడు ఒకడు ఉంటాడు, అలా ఉండొద్దు ఇలా చెయ్యి, ఇలా ఉండొద్దు అలా చెయ్యి అని దొరికేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు ప్రతి స్థాయిలో. ఓకే, బాగానే ఉంది అది. కానీ దానికి అలవాటు పడిపోయాం, అంటే బయట బాహ్యానికి అలవాటు పడిపోయాం. ఎదుటోళ్ళని చూసి ఇలా ఉండబాకండి, అలా చేయబాకండి, ఇలా చేయకండి, ఇలా చేయండి అని సజెషన్స్, సలహాలు ఇవ్వడానికి అలవాటు పడిపోయాం. కానీ మనకు మనం చెప్పుకోవడానికి అలవాటు పడు. నువ్వు నిర్ధారించుకోకుండా, నువ్వు చెప్పుకోకుండా, నీతో నువ్వు మాట్లాడుకోకుండా, నిన్ను నువ్వు గమనించుకోకుండా, అసలు నువ్వు ఎలా ఉంటున్నావో నువ్వు తెలుసుకోకుండా, నెక్కచ్చిగా నీలో ఉన్నటువంటి మంచి చెడులన్నీ నువ్వు ఒక బయట వ్యక్తిలా నిన్ను చూసుకో, మొత్తంగా చూసుకో. రెండో వ్యక్తిని చూసినట్టు. ఇప్పుడు చూడండి, మనం పలానోళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అని చెప్పుకుంటుంటాం. మన భార్య గురించి మొత్తం తెలుసు భర్తలకి, భర్త గురించి మొత్తం తెలుసు భార్యలకి, కొడుకుల గురించి, కూతుళ్ళ గురించి, అన్నదమ్ముల గురించి, అక్క చెల్లెళ్ళ గురించి, ప్రతి వాళ్ళకి పక్క వాళ్ళ గురించి మొత్తం తెలుసు. నీ బుద్ధి ఎలాంటిది, నీ గుణం ఎలాంటిది, నీ మాట ఎలాంటిది, నీ మంచి ఎలాంటిది, నీ చెడు ఎలాంటిది, ఇవన్నీ చెబుతూనే ఉంటాం. వీటి వల్ల ఘర్షణలు కూడా వస్తాయి. కానీ నేను ఎలాంటి వాడిని నీకు చెప్పుకున్నావా అంత వివరంగా? నా భార్య ఎలాంటిది, నా భర్త ఎలాంటి వాడు, నా స్నేహితుడు ఎలాంటి వాడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, వాళ్ళు మంచి చెడు కూలంకషంగా బోళ్ళు మాట్లాడతాం కదా, బోళ్ళు తెలుసుకుంటాం కదా, బోళ్ళు విశ్లేషణ చేస్తాం కదా. నీ గురించి నీకు అంత విశ్లేషణ నీ లోపల ఉందా? నువ్వు ఎప్పుడెప్పుడు ఎలా ఉంటావు, ఎప్పుడు భయపడతావు, ఎప్పుడు ఆదుర్ద పడతావు, ఎప్పుడు కంగారు పడతావు, ఎప్పుడు సంతోషపడతావు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావు, నీకు ఎప్పుడు ఆకలేస్తుంది, నువ్వు ఎప్పుడు పడుకుంటావు, ఎప్పుడు లెగుస్తావు, ఎప్పుడెప్పుడు నీ శారీరక మానసిక సమస్త నీ చర్యలన్నీ ఎలా ఉన్నాయి నీకు మొత్తం తెలుసా? నీ గురించి నీకు మొత్తం తెలుసా? నాకు మా నాన్న గురించి మొత్తం తెలుసండి, నేను చిన్ననాటి నుంచి గమనిస్తున్నానండి, ఆయన గురించి మొత్తం వివరిస్తానండి, మా అమ్మ గురించి మొత్తం వివరిస్తానండి, మా అబ్బాయి గురించి మొత్తం వివరిస్తానండి, మా ఆవిడ గురించి మొత్తం వివరిస్తానండి, పక్క వాళ్ళ గురించి మొత్తం వివరిస్తానండి, నాకు ప్రపంచ న్యూస్ బోల్డ్ తెలుసండి, జీకే అంటే జనరల్ నాలెడ్జ్ విపరీతంగా ఉందండి, ఏది చెప్పమండి అది చెబుతానండి, అబ్బో మా వాడు అసలు కంప్యూటర్ని చింపి చాట చేసేస్తాడండి, ఏదైనా వచ్చండి బాబు వాడికి, అసలు గేమ్స్ ఆడతాడండి, ఏం ఆడతాడండి, ఇలా ఏదో ఒకటి బయటది కాదు. నాకు బయట తెలిసేది చెప్పుకో, నీ స్కిల్స్ చెప్పుకో. నాకు గేమ్స్ ఆడటం వచ్చు, క్రికెట్ ఆడటం వచ్చు, వాలీబాల్ ఆడటం వచ్చు, కంప్యూటర్ విపరీతంగా వచ్చు, అయ్యొచ్చు ఇయ్యొచ్చు, నీకేమొచ్చో చెప్పుకో, బయటికి చెప్పుకో. నీ గురించి నీకు తెలుసా? చాలా సింపుల్. తెలిస్తే ఎంత తెలుసు? మొత్తంగా తెలుసా? నువ్వు ఎప్పుడు ఏడుస్తావో, ఎందుకు ఏడుస్తావో తెలుసా? ఎందుకు నవ్వుతావో తెలుసా? నీకు ఎప్పుడు కోపం వస్తుందో తెలుసా? ఎప్పుడు కోపం తగ్గిపోద్దో తెలుసా? నీలో శాంతి ఎప్పుడు కలుగుద్దో తెలుసా? నువ్వు ఎప్పుడెప్పుడు ఎలా స్పందిస్తున్నావు అసలు నీకు తెలుసా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలుసా? ఎందుకని నీ స్పందనను బట్టిగా.
నీ గురించి మొత్తం నీకు తెలుసా? మీరు ఒకసారి ఆలోచించండి. మన గురించి మనకు తెలియాలా మొత్తంగా, ఇతరుల గురించి మనకు తెలియాలా? నిక్కచ్చిగా మీరు కూర్చొని ఆలోచించుకు చూడండి. మీకు మీ భర్త గురించి బాగా తెలుసు, మీ గురించి మీకు ఎంత తెలుసో మీకు తెలుసు అనుకుంటున్నాం. అసలు ఆ కోణంలోకి వెళ్ళాం మనం. ఇప్పుడు నా గురించి నాకు ఎందుకు తెలియదు అనిపిస్తుంది ఎవరిని అంటే, కానీ నిజంగా ఏమీ తెలియదు. నిజంగా నా గురించి నాకు తెలియదు. నేను ఎందుకు ఏడుస్తానో తెలియదు, ఎందుకు నవ్వుతానో తెలియదు, ఎప్పుడు ఏడుస్తానో తెలియదు, ఎప్పుడు నవ్వుతానో తెలియదు, ఎప్పుడు ఎలా మాట్లాడతానో తెలియదు, ఎలా ప్రవర్తిస్తానో తెలియదు. అసలు నా మీద నాకు కంట్రోల్ లేదు. ఇష్టారాజ్యంగా ఉంటాను, ఎలా పడితే అలా ఉంటాను. కానీ పక్క వాళ్ళందరూ ఎలా ఉండాలనుకుంటా ఉంటాను. నేను ఎప్పటికప్పుడు ఎలా నా ఇష్టారాజ్యంగా మారిపోతూ ఉంటానో, నా ఇష్టారాజ్యానికి తగ్గట్టు పక్క వాళ్ళందరూ లేరని నేను దుఃఖపడతా ఉంటాను. మనిషి మారాలి అంటే ఎప్పుడు మారుతాడు అసలు పాయింట్ ముందే తెలుసుకోవాలి. అంటే నాకు నేను మారాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే. ఇప్పుడు ఏదో సామెత చెబుతూ ఉంటారు. ఆ సామెతలు చాలాసార్లు విన్నా నేను. ఈ సామెతని, నిద్రపోయేవాడిని నిద్ర లేపొచ్చు, నిజంగా నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారనుకోండి నిద్ర లేపొచ్చు. నిద్ర నటించే వాళ్ళని నిద్ర లేపలేమని. నిద్ర నటించే వాళ్ళు ఎక్కువ యాక్షన్ చేస్తుంటారు, లేపుతున్నా కూడా బాగా నిద్రలో ఉన్నట్టుగా యాక్షన్ చేస్తుంటారు, గాఢ నిద్రలో ఉన్నట్టుగా. అదే నిజంగా నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారనుకోండి లేపగానే లేచిపోతారు వీళ్ళు. అలాగే అసలు మనం మారాలనుకుంటున్నామా లేదా ఊరుకునే సరదాగా వింటున్నామా, కాలక్షేపంగా వింటున్నామా? అసలు మీరు మారాలనుకున్నారా? అసలు మీ గురించి మీకు తెలుసా? మారటం మాట దేవుడు ఎరుగు. అసలు ఆశ్చర్యంగా కూడా ఉంటుంది ఒక్కోసారి, ఇది నా గురించి నాకు తెలుసా అంటే. ఇదేంటి పిచ్చోడినా నా గురించి నాకు, నీ గురించి నీకు తెలియటం, నీ మొహం ఎలా ఉంది, నీ చేతులు ఎలా ఉన్నాయి అద్దం ముందు తెలిసింది కాదు. నీకు ఎన్ని బట్టలు ఉన్నాయి, నీకు ఎన్ని చెప్పులు ఉన్నాయి, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది, మీ ఇల్లు ఎలా ఉంటుంది, మీ వస్తువులు ఎలా ఉంటాయి, నీ సంపదలు ఎంత, నీ ఆస్తులు ఎంత, అది కాదు నీ గురించి నీకు తెలియటం అంటే. నీకున్నటువంటి వస్తువుల వివరాలు, నీ చుట్టూ ఉన్న మనుషుల వివరాలు, నీ చుట్టూ ఉన్న సమాజ వివరాలు కాదు నీ గురించి నీకు తెలియటం అంటే. నీ గురించి మొత్తంగా నీకు తెలియటం అంటే ఒక బయట మనిషిని ఎలా తెలుసుకొని చూస్తున్నావో నీ గురించి నీకు అంతకంటే ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే నీ లోపల కూడా తెలుస్తుంది నీకు. బయట మనిషిని ప్రవర్తన బట్టి ఆకాశేపే చెప్పగలం మనం. పోనీ అనేక సార్లు చూస్తుంటే అనేక సార్లు గ్రహించగలం అలాంటి వాళ్ళు వీళ్ళని. కానీ మన గురించి మనం చూసుకుంటే మొత్తంగా తెలుస్తుంది. అసలు ఆ ప్రయత్నం జరిగిందా ఎప్పుడైనా? మీరు చూడండి, మన గురించి ఎవరన్నా ఏమన్నా చెబితే ఒకవేళ ఈ తప్పులు పొరపాట్లు అయితే మనకి ఎమ్మట ఈగో వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, హర్ట్ అయిపోతాం. హర్ట్ అయిపోయి దాని నుంచి తప్పించుకొని వాళ్ళ మీద ఎదురుదాడి చేసేస్తాం. చిన్న మాట, భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, అన్నైనా, తమ్ముడైనా, అక్కైనా, చెల్లైనా, ఏ బంధమైనా, ఈవెన్ యజమాని అన్నా సరే సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం. పని అరే వాళ్ళు అంటున్న మాట అసలు నిజంగా నాలో ఉందా, నేను అలాంటి దాన్నేనా, అలాంటి వాడినేనా అని అసలు మనం ఎప్పుడన్నా యాక్సెప్ట్ చేయగలమా? అసలు చూసుకున్నామా? చూసుకోము. ఎందుకంటే నన్ను నేను చూసుకోలే, నా గురించి నాకు తెలియదు నిజంగా. చాలాసార్లు మా వాళ్ళు ఎవరో చెబుతూ ఉంటారు, మా అమ్మాయి, మా అబ్బాయి, మా మిస్సెస్, నా చుట్టూ ఉన్నవాళ్ళు, మీరు అప్పుడు అలా ప్రవర్తిస్తారు, ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తారు, మీకు కోపం ఎక్కువ, మీరు మాట దురుసుగా మాట్లాడతారు, అలా మాట్లాడతారు, ఇలా మాట్లాడతారు అన్నప్పుడు ఆశ్చర్యపోతుంటాను. అదేంటి నేను చాలా మంచివాడిని అనుకుంటున్నానే, ఈ శీర్షికలన్నీ చెబుతున్నాను, ఇవన్నీ మాట్లాడుతున్నాను, ఈ ఎంతోమంది వింటున్నారు, అరే నేను చాలా మంచివాడిని, సాత్వికుడిని అనుకుంటున్నానే అని నేను అనుకుంటుంటాను. అసలు నేను సాత్వికుడినే కాదని నా పక్క వాళ్ళు చెబుతూ ఉంటారు. ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పారు నువ్వు అసలు సాత్వికుడివే కాదని. ఏదైనా గట్టి గొప్ప గొప్ప ఘర్షణలు అయినప్పుడు అసలు నా భార్య బోలుసార్లు చెప్పింది, ఉపన్యాసాలు చెబుతావు అందరికీను, మమ్మల్ని పీడించుకు తింటావా, ఎందుకు ఆ అరుపులేంటి, కేకలు ఏంటి, ఆ గొంతు ఏంటి, ఆ మాట ఏంటి, అంత కఠినంగా ఎందుకు మాట్లాడుతావు, ఎదుటి మనిషిని బాధ పెట్టేట. అంటే నా గురించి నాకు తెలియదనే అర్థం. ఖచ్చితంగా నా గురించి నాకు తెలియదు, వాళ్ళకి తెలుస్తుంది. నేను మంచివాడిని అనుకుంటున్నా. నేను మంచివాడిని ఎందుకు అనుకుంటున్నా? నాకు నేను సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాను, నన్ను నేను చూసుకోవట్లా. నేను చేసే పనులు పైన చూసుకుంటున్నాను. నేను ఏదో చెబుతున్నాను, ఈ శీర్షికలు చెబుతున్నాను అంటే నన్నే మీకు ఉదాహరణగా చెబుతున్నా. మళ్ళీ ఎవరి గురించి చెప్పి ఎవరిని బాధ పెట్టడం ఎందుకు? నేను ఏది చెప్పినా ఎవరొకరికి తగులుద్ది మనుషులకి. అది మీరు ఆలోచించుకోండి అంతే, ఆలోచించుకోండి అంతే జస్ట్. అందుకని నా ఉదాహరణ నేను చెబుతున్నా, నా మీద పెట్టుకొని అన్ని చెబుతున్నా మీకు.
నన్ను నేను చూసుకోను. పక్కోళ్ళు చెప్పినప్పుడు ఏంటి వీళ్ళు ఎలా చెబుతున్నారు నా గురించి, నన్ను అపార్థం చేసుకున్నారు వీళ్ళు అనిపిస్తుంది. అసలు వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంది. ఇలాంటి భార్య నాకు వద్దనిపిస్తుంది, ఇలాంటి భర్త నాకు వద్దనిపిస్తుంది, ఇలాంటి పిల్లలు నాకు వద్దనిపిస్తుంది. అనవసరంగా వీళ్ళందరికీ సేవ చేస్తా బతుకుతున్నాను అనిపిస్తుంది. ఏంటి చిచ్చి ఇలాంటి తల్లిదండ్రులు వద్దు అదో జీవితం అనిపిస్తుంది. ఎందుకని నన్ను నేను చూసుకోను కదా. చుట్టూ ఉన్న వాళ్ళందరిలోని తప్పులు కనపడుతుంటాయి. వాళ్ళేది నువ్వు ఇలాంటి వాడు అలాంటి దాని అని చెప్పి నేను భరించలేను. ఇప్పుడు అలా చెబుతున్నప్పుడు అసలు నిజంగా ఆయన ఒకసారి చెక్ చేసుకుంటూ తెలిసిపోద్ది కదా నాలో. అదిగో ఆ చెక్ చేసుకోవడం అనేది, నన్ను నేను చూసుకోవడం అనేది, నా వైపు నేను తిరగడం అనేది నాకు లేదు, అసలు అలవాటే లేదు. ఎందుకు లేదు అంటే అసలు భౌతికంగా సృష్టి ఇప్పుడు లేదు అనేది తప్పు కాదండి. మీరు నన్ను నేను చూసుకోవటం అనేది లేదు, అసలు అది లేదు అనేది తప్పు కాదు. అలా చూసుకొని ఎవరు బాధపడిపోకండి. అలా చూసుకోవడం సాధన ఇప్పటి నుంచి నేర్చుకుందాం. ఎందుకని అంటే అసలు మన శరీర నిర్మాణమే బయటకు ఉంది. కళ్ళు బయట చూస్తాయి, చెవులు బయటదే ఉంటాయి, ముక్కు బయటదే వాసన చూస్తుంది, నోరు బయటకే మాట్లాడగలదు, రెండో మనిషి ఉండాలి. నాలుగు బయట వాటినే రుచి తెలుసుకుంటుంది, చర్మం నిరంతరం బయట స్పర్శలే తెలుసుకుంటూ ఉంటుంది. స్త్రీ పురుష శారీరక సంబంధాలు బయట ఇంకో మనిషి కావాలి. మొత్తం బయటే ఉంది మన లోకం అంతా. మొత్తం ప్రపంచంలో రోజు తిరిగి సంపాదించుకోవాల్సిందే. మనం ఎప్పుడైనా బయట ప్రపంచంలో లేము, ప్రపంచంలోకి వెళ్ళలేదు, బయటకు వెళ్ళలేదు అంటే నిద్రపోయామని అర్థం. మెలకువలో ఉన్నంతసేపు బయట ఉంటాం. అప్పుడు నన్ను నేను చూసుకోవాలి, నాకెడ తెలుస్తుంది? నన్ను నేను చూసుకోవాలంటే నా వైపు నేను తిరగాలి అసలు. అందుకని మీరు నా వైపు నేను తిరగలేదు, నన్ను నేను చూసుకోవటం లేదని తప్పు అనుకోబాకండి. ఎవరో చెప్పినప్పుడు కూడా నన్ను నేను జడ్జిమెంట్ చేసేసుకుంటాను. ఎందుకని దొంగ కూడా నేను మంచివాడిని అనిపిస్తుంది. ఎందుకని దొంగతనం చేయడానికి కారణం ఉంది అతని దగ్గర. మా ఆవిడికి వైద్యం చేయించాలి, మా ఇంట్లో వాళ్ళకి అన్నం లేదు, అన్నం కోసం దొంగతనం చేశాను, నాకు సరైన పని దొరకలేదు, లేదా అందుకని ఎత్తుకుపోయాను, అందుకని మోసం చేశాను. ప్రతి దొంగకి, ప్రతి మోసగాడికి, ప్రతి కూని కోరికి అందరికీ కారణాలు ఉంటాయి. కారణం లేకుండా ఎందుకు చేస్తారు అసలు? ఊరికినే కారణాలు ఉంటాయి. మానభంగాలు చేసేవాడికి కూడా మహత్తర కారణం ఉంటుంది. అన్ని కారణాలు ఉంటాయి. నాకు కోరిక కలిగింది, ఎవరో దొరకలేదు, అందుకనే దొరికిన అమ్మాయిని ఎత్తుకుపోయాను, నాకు ఎవరో పెళ్ళని జరగట్లేదు, పిల్లని ఇవ్వట్లేదు, నేను మంచివాడిని కాదనో ఏదైనా అదనో ఇదనో నన్ను ఎలా చేస్తున్నారు, అందుకని ఎత్తుకుపోయి మానభంగం చేశానంటాడు. కారణం లేకుండా ఉండదు, తనను తాను సమర్థించుకుంటూ ఉంటాడు. నన్ను నేను సమర్థించుకోవటం వేరు, నన్ను నేను తెలుసుకోవటం వేరు, నన్ను నేను చూసుకోవటం వేరు, నాకు నేను చెప్పుకోవటం వేరు. జాగ్రత్తగానండి. మనందరం ఏంటంటే డిఫెన్స్ మెకానిజంలో ఉంటాం. నా గురించి నాకు తెలియదు, కానీ నేను అనేది నాకు ప్రియమైంది కదా. నేను నాకు ప్రియమైన వాడిని, నేను నాకు ప్రియమైన దాన్ని. నేనంటే ఈ శరీరం నా అవసరాలు, కోరికలు. నిత్యం బయటికి వెళ్ళటమే అలవాటు నాకు. మెలకువలో ఉన్నంతసేపు బయట నుంచి గ్రహించటం తప్ప ఇంకోటి అసలు ఎలా కుదురుతుంది? మనకు కుదరదుగా. కళ్ళు తెరిచి ఉంటే బయట చూస్తానే ఉంది. చెవులకి ఎక్కడెక్కడ శబ్దాలు వినపడతాయి. మనం వినొద్దు అనుకున్న రోడ్డు మీద వెళ్తున్న లారీలు, బస్సులు, సౌండ్లు, ఎవరు చేసే సౌండ్లు, ఎవరు మాట్లాడుకుని అన్నీ వినపడిపోతానే ఉంటాయి, బయటకు వెళ్ళిపోతానే ఉంటాం. మొత్తం మన కాళ్ళు, మన చేతులు అన్నీ బయటకే పనులు చేస్తాయి. శరీరం మొత్తం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని అంతా ఆపి అసలు నన్ను నేను చూసుకోవాలి, నా వైపు నేను తిరగాలని ఎందుకు అనిపిస్తుంది? నన్ను నేను కూడా బయట చూసుకుంటాను అద్దంలో. తలకాయ దూకోవడానికి, నా ముఖం సరి చేసుకోవడానికి. ఈ సబ్జెక్టు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ఆధ్యాత్మికతలోకి వెళ్ళలేం, చాలా కష్టం. వెళ్ళినా అంటే కొంచెం అర్థం చేసుకొని వెళ్ళినా ఎప్పుడూ నిరంతరం మనం గమనించుకుంటూ, మనకు మనం చెప్పుకుంటూ, మనతో మనం మాట్లాడుకుంటూ, మన తప్పులు మనం విశ్లేషించుకుంటూ, నువ్వు ఈ తప్పు చేయొద్దని నాకు నేనే చెప్పుకోవాలి, నువ్వు ఇలా మంచిగా ఉండని నాకు నేనే చెప్పుకోవాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. పక్క మనిషికి ఎలా అయితే చెబుతూ ఉంటామో అలా నిరంతరం మనకు మనం చెప్పుకుంటూ ఉండాలి. ఒక కొడుక్కి తండ్రి చెప్పినట్టుగా, ఒక కూతురికి తల్లిదండ్రులు చెప్పినట్టుగా, బిడ్డలకి తల్లిదండ్రులు చెప్పినట్టుగా, ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో చిన్నవాళ్ళకి గైడ్ చేస్తున్నట్లుగా, మాస్టర్ పిల్లలకి బోధించినట్టుగా ఎన్నిసార్లైనా బోధిస్తూనే ఉంటారు. పాపం చెబుతూనే ఉంటారు. ఆ పాఠం అర్థమయ్యే వరకు చెబుతారు. ఎన్ని సందేహాలు వచ్చినా అర్థమయ్యే వరకు చెబుతారు. అలా నీకు నువ్వే గురువు అవ్వాలి, నీకు నువ్వే శిష్యుడు అవ్వాలి, నీకు నువ్వే సర్వస్వం అవ్వాలి. ఎందుకని? అసలు నీ వైపు తిరిగే మెకానిజం నీలో ఉంది, దాన్ని నువ్వు తిప్పుకోవాలి. అదే ఆధ్యాత్మికత. సహజ శరీరం, భౌతికం బయటకు ఉంది, నువ్వు దాన్ని తిప్పుకోవాలి అనే యాంగిల్ నీకు తెలియకపోతే నువ్వు లక్ష్య విను. అవి బయట నుంచి వచ్చినాయి, చెవులో నుంచి వచ్చినాయి అంతే. ఊరిని అలా బయట నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు నేను చెబుతున్నా, మీరు వింటున్నారు, బయట నుంచి వచ్చినాయి అంతే.
బయట నుంచి వచ్చిన అన్నింటినీ ఎలా స్వీకరించామో అలాగే స్వీకరిస్తాం. అది పెద్ద లోతుగేం తీసుకోదు, పెద్ద పట్టించుకోదు, వినేసి ఊరుకుంటుంది. తెలుసు, మళ్ళీ నాలెడ్జ్గా ఉంటుంది ఇదంతా. ఇప్పుడు నేను మీకు ఎలా చెబుతున్నాను, నాలెడ్జ్. నేనే ఉదాహరణ మీకు ప్రతి దానికి నేనే ఉదాహరణ నా మీద పెట్టుకొని చెబుతాను. నేనే ఉదాహరణ ఇప్పుడు మీకు చెబుతున్నా, నాకు గుర్తున్నాయి అన్ని, అందుకని చెబుతున్నా. కానీ మరి నేను మారానంటే నా చుట్టూ ఉన్న అందరూ బాధపడుతున్నారు. నా ఇంట్లో వాళ్ళు చెబుతున్నారు నువ్వేం మారలేదని, నా పిల్లలు చెబుతున్నారు, నా స్నేహితులు చెబుతున్నారు, నా పక్కోళ్ళు చెబుతున్నారు, నాతో ఉన్న అందరూ చెబుతున్నారు నీలో ఏదో ఒక దోషం ఉందని. ఏదో ఒకటి అంటావు, ఏదో ఒకటి అరుస్తావు, ఏదో ఒకటి కరుస్తావు, ఏదో ఒకటి దోషాలు అయితే ఉన్నాయి. మరి అదేంటి నన్ను నేను సమర్థించుకుంటున్నాను వాళ్ళు అలా అంటున్నప్పుడు నాకు బాధ కూడా కలుగుతుంది. ఎంతకే మీకు చూడండి, ఎవరైనా మన ఆయన అన్నప్పుడు, ఈవెన్ దొంగను పట్టుకొని నువ్వు దొంగ అన్నప్పుడు వాళ్ళకి బాధ కలుగుద్ది. ఇంతకీ దొంగతనం చేసిన మాట నిజమే, ఎత్తుకుపోయిన మాట నిజమే, కానీ మనం దొంగ అంటే బాధ కలుగుతుంది, ఆహారం దెబ్బ తగులుతుంది. దొంగ అనకూడదు, తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసావు అనకూడదు. ఏదైనా సరే, ఏ తప్పు అయినా సరే, దొరికితే నువ్వు దొరికి ఇలా అనకూడదండి, అహం దెబ్బతింటా ఉంటుంది. మనకు కూడా అది మనమే ఉదాహరణ, ఎదుటోళ్ళ గురించి కాదు నేను చెప్పేది. అసలు ఎవరినైనా చూడండి, మీరు చిన్నపిల్లలనైనా చూడండి, ఆఖరికి మన ఇంట్లో ఉండే చిన్నపిల్లల్ని చూడండి, మన పిల్లల్ని చూడండి. మనం తెలియకుండా చాక్లెట్ బిస్కెట్ దాచిన తర్వాత ఇద్దామని, ఈ రోజుకి ఇంత ఇది తిని రేపు తీసుకుంది కానీ అన్నాం, మనకు తెలియకుండా తీసుకుని తినేశారు. చిన్న చాక్లెట్ బిస్కెట్ అనుకోండి, నువ్వు అలా తీసుకుంటావా, తప్పు కదా, ఎందుకు తీసుకున్నావు, చెప్పకుండా ఎందుకు తీసుకున్నావు, అది దొంగతనం కదా అన్నావు అనుకో, బాధపడిపోతారు, కోపం వచ్చేస్తారు, లోపల అహం మీద దెబ్బ తగులుద్ది. అయితే వాళ్ళ కోపం మన ఏమీ చేయలేరు కాబట్టి ఏడుస్తారు. అంటే అసమర్థుల, మనకంటే తక్కువ వాళ్ళ అసమర్థుల కోపం ఏడుపుగా, బాధగా, దుఃఖంగా బయటకు వస్తుంది. కోపమేది. మనకంటే సమర్థుల కోపం మన మీద దాడి చేస్తుంది. ఎప్పుడు అంతే జరిగేది ఇక్కడ. కాబట్టి మీ ఏడుపు, మీ లోపల మీరు పడే బాధ, మీరంటే నేను, మీరు అందరం అర్థం అవడానికి చెబుతుంది అంతే. నేనే అనుకోండి, నాతోనే పోల్చుకోండి. మన లోపల మనం పడే బాధ, మన లోపల మనం పడే దుఃఖం, మన లోపల మనం పడే స్ట్రెస్, మన లోపల మనం పడే ఇబ్బంది, మన లోపల మనం పడేటువంటి ఒత్తిడి, మన లోపల మనం గురవుతున్న డిప్రెషను, మన లోపల మనకు ఉన్నటువంటి సమస్తం, నేనేదో తగ్గిపోయాను అనే సమస్తము కూడా మనకంటే ఎక్కువ వాళ్ళని ఎదిరించలేక, లేదా మనం పరిస్థితులను ఎదుర్కోలేక. అంటే మనకంటే పెద్దది అది పరిస్థితి కావచ్చు, భౌతికం కావచ్చు, మనిషి కావచ్చు, సంఘటన కావచ్చు, మనం దాన్ని ఏం చేయలేం. మన బలం దాని ముందు సరిపోదు. అప్పుడు అన్ని మనం తగ్గించుకొని, అంటే తగ్గించుకోవడం ఏంటంటే ఏడవటం, డిప్రెషన్, స్ట్రెస్, ఒత్తిడి, నాకు నేనే లోనైపోతాను. మనకు కుదిరితే, మనకంటే అది చిన్నదనిపిస్తే ఏదైనా సరే దాని మీద పెత్తనం మొదలు పెట్టేస్తాను, అధికారం మొదలు పెట్టేస్తాను. అంతే తప్ప నన్ను అయితే చూసుకోను. నన్ను సమర్థించుకుంటూ ఏడుపులైనా మొదలు పెడతాను, ఒత్తిళ్ళకైనా వెళ్తాను, స్ట్రెస్లకైనా వెళ్తాను, బుర్రైన పాటు చేసుకుంటాను, సమర్థించుకుంటాను. అక్కడ ఇప్పుడు డిప్రెషన్కి వెళ్ళేవాళ్ళు, స్ట్రెస్కి వెళ్ళేవాళ్ళు, ఒత్తిడికి వెళ్ళేవాళ్ళు తమను తాము సమర్థించుకుంటున్నారు. వాళ్ళు ఏడుస్తారు, బోర్ని ఏడుస్తారు. ఎందుకు బోర్ని ఏడుస్తున్నారు అంటే సమర్థించుకుంటున్నాం అంతే. లేదు, ఎదుటోళ్ళ మీద పెట్టి దాడి చేసేసి, పెత్తనాలు చేసేసి, అరిసేసి, కరిసేసి నోరు మూయించేస్తారు, ఎదుటోళ్ళదే తప్పని నిరూపించేస్తారు, నాదేమీ లేదంటారు. ఈ రెండు నువ్వు సమర్థించుకుంటున్నావు అంతే. ఇది చూసుకోండి, ఒకసారి పరిశీలించుకోండి. అసలు సమర్థన ఏ రకంగానూ వద్దు, అటు పెత్తనంగానూ వద్దు, ఇటు ఏడుపుగానూ వద్దు. ఇదే ఆధ్యాత్మికం. నిన్ను నువ్వు చూసుకో. ఎదుటి వాళ్ళు చెప్పింది నిజంగా మనలో ఉందనుకో, గమనించి మార్చుకుందాం. ఎందుకంటే అద్భుతంగా చెప్పారు మనలో ఒక లోటుని. ఆధ్యాత్మికానికి ఇదే అవసరం, మార్చుకోవాలి. అయితే అసలు నన్ను నేను మార్చుకోవాలంటే నేను మార్చుకోవాలనుకుంటున్నానా? మీరందరూ అనుకుంటా ఉండొచ్చు, అమ్మో ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం, ఆధ్యాత్మికతలో వచ్చాం, భక్తిలోకి వచ్చాం, దేవుళ్ళలోకి వచ్చాం, గురువులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, వాళ్ళు ఫాలో అయిపోతున్నాం, ఇదంతా మారిపోతున్నాం అని అనుకుంటున్నారా మీరు? అసలు మీకు తెలుసా మారిపోవటానికి? ఒక్కసారి ప్రశాంతంగా నేను మారాలి అని ఇందులోకి వచ్చారా? నా కోరికల కోసం, లేదా నా భయం కోసం, నా బాధ కోసం, నా రక్షణ కోసం, దేనికోసం వచ్చారు? ఒకసారి చూడండి. మీరు మతాచారాలు పాటిస్తున్నా, నా అహంకారం నా మతం అనే, లేకపోతే ఏదైనా దైవాచారాలు, గురువుని అనుసరిస్తున్నా, ఏం చేస్తున్నా? దైవీ భక్తి, ఆధ్యాత్మిక మార్గాలలో, మత మార్గాలలో, విధానాలలో, సాధనలో మీరు ఏదైనా అవసరాలకి, భౌతిక కోరికలకి చేస్తున్నారా? ప్రెస్టీజియస్ సింబల్ గా పెట్టుకున్నారా? లేదా నా మతం నాదేని అహంకారంతో పెట్టుకున్నారా? లేదు, నన్ను నేను మార్చుకోవాలి అనుకొని వచ్చారు. ఒకసారి చూడండి.
100కి 100 పాళ్ళు నన్ను నేను మార్చుకొని ఆధ్యాత్మికతలోకి వెళ్ళాలని అసలు మనం అనుకోని ఉండం. అందుకే ఎందుకు మారలేకపోతున్నానని అడుగుతూ ఉంటాం అందరిని. నువ్వు మారాలనుకుంటే నేను వద్దన్నుడు ఎవడు అసలు? నువ్వు మారాలి అని అనుకుంటే నిన్ను వద్దన్నుడు ఎవడని అన్నాడా? ఒక అతను స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాడు. స్విమ్మింగ్ పూల్లో పైన నుంచి దూకటానికి ఫెసిలిటీస్ ఉంటాయి. మంచి డైవ్ కొడతా ఉంటారు అలా ఎక్కి. పెద్ద స్విమ్మింగ్ పూల్, బోల్డ్ మంది స్విమ్ చేసుకుంటున్నారు, ఎక్కుతున్నారు. ఇతను వెళ్ళాడు. అయితే ఇతనికి ఆ డైవ్ కొట్టే విధానం, ఆ డైవ్ కొట్టడం అంటే భయం. ఇతనికి చూస్తున్నాడు. సరే పాప చాలా మంది చిన్నపిల్లలు కూడా పైకెక్కి డైవ్ కొట్టేస్తున్నారు. అందులోంచి స్విమ్మింగ్ పూల్లోకి డయ్యని ఢక్కుని దూకేస్తున్నారు. పాప ఇతను భయంగా ఎప్పటికైనా ట్రై చేద్దామని, అందరూ వెళ్తున్నారు మనం కూడా వెళ్దామని పాపం వెళ్ళాడు. అలా నిదానంగా వెళ్ళాడు. అక్కడ నుంచున్నాడు, కానీ దూకటానికి భయం వేస్తుంది. దూకటానికి భయం వేసి అలా నుంచున్నాడు. అయితే మిగిలిన వాళ్ళందరూ స్విమ్మింగ్ అలవాటు అయిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు వస్తున్నారు, దూకేస్తున్నారు. రోజు జరుగుతుంది, ఇప్పుడు కూడా వస్తున్నారు. ఈయన వెనక 3 మంది ఎక్కేశారు. మళ్ళీ ఈయన నుంచున్నాడు. ఈయన వెనక ఫాస్ట్ గా వచ్చినటువంటి కుర్రోడికి ఈయనకి డైవ్ కొడతాం భయం అన్న సంగతి తెలీదు. నడవండి సార్ అని తోస్తాడు. జస్ట్ ఉరుకునే ఇలా అన్నాడు అంతే. ఆ ఎడ్జ్లో నుంచొని ఉన్నాడు భయపడుతూ, దూకాలు వద్దా వెనక్కి దిగిపోదామని. వచ్చి మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో పడ్డాడు ఆయన తోసేయగానే. చుట్టూ ఉన్నోళ్ళు చూశారు. ఎందుకో తెలుసా? అద్భుతంగా పడ్డాడు ఆయన. ఈయన తోసేటప్పుడు మామూలు డైవ్ కొట్టిన వాళ్ళకంటే అద్భుతంగా పడ్డాడు ఆయన. ఆ పడినప్పుడు ఆయన పల్టీలు కొట్టాడు. భయంతో విచిత్రంగా తిరిగి పడ్డాడు వచ్చి. ఇంతకీ భయంతో అది. కానీ చూసిన వాళ్ళందరూ బాగా డైవ్ కొట్టాడు అనుకొని చప్పట్లు కొట్టారు. ప్రాణం పోయినంత పని అయింది ఆయనకి. ఏదో కింద ఆ స్విమ్మింగ్ పూల్ ఎట్ట స్విమ్ చేసుకుంటూ ఆడుకుంటున్నాడు, కానీ ఆ డైవ్ కొడతాం అనేది ఆయనకి ఒక పెద్ద ప్రళయం. ఎన్నో నెలల నుంచి చూస్తున్నాడు అందరినీ. చాలాసార్లు పైదాకా ఎక్కి తిరిగి వచ్చేసాడు, వెనక్కి దిగి వచ్చేసాడు డైవ్ కొట్టకుండా. పాపం ఈ విషయం తెలియని వాళ్ళు ఏంటి, అందరూ డైవ్లు కొట్టేసేవాళ్ళు, అలవాటు అయిపోయిన వాళ్ళు. కుర్రోడు దోసి పారేశాడు. తర్వాత వాళ్ళు కూడా దూకేశారు. టప ఒకళ్ళకి దూకేశారు. పక్కన వాళ్ళందరూ ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళు బ్రహ్మాండంగా దూకారు సార్. అసలు మీలాగా ఎవరు దూకలేదు, మీరు రకరకాల వంకరలు తిరుగుతూ దూకారు అని ఆయన అడుగుతుంటే ఆయనకి అసలు ప్రాణం పోయినంత పని అయింది. భయంతో లోపల గజగజలాడిపోతున్నాడు. బయటకు కనపడతలే, అంతే. స్విమ్మింగ్ పూల్లో ఉన్నాడు కదా. భలే కొట్టారని పక్కన వాళ్ళు చెబుతుంటే, మీరు ఉండండి అయ్యా బాబు, మీరు ఉండండి, అసలు నన్ను తోసేసింది ఎవడని అడుగుతున్నాడు. నన్ను ఎంతకీ తోసినోడు ఎవడని. ఎందుకంటే డైవ్ కొట్టలు ఎవడో తోస్తాడు. అలాగే మనం ఏదో భక్తి మార్గాలు, ఆధ్యాత్మిక మార్గాలు, దైవ మార్గాలు, దేవుడు, ఆధ్యాత్మికత అని ఏదో యాదృచ్ఛికంగా యథాలాపంగా వచ్చాం. కావాలని శ్రద్ధతో పట్టుబట్టి నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను సరిదిద్దుకోవాలి, గుణమార్పు చేసుకోవాలి, అసలు నేనేంటో నేను తెలుసుకోవాలి అనేటువంటి పట్టుదలతో మనమేమొచ్చి ఉంటే అసలు ఎందుకు మారలేదని ప్రశ్నే లేదు. మారపోతే మన మీద మనకు జుగుప్స కలుగుద్ది, మన మీద మనకి ఏహ్యత కలుగుద్ది, మన మీద మనకి ఒక రకమైన చికాకు వస్తుంది, మారాలని పట్టుదల పెరుగుద్ది. ఎందుకని మారాల్సింది నేనే, మారకుండా ఉంటుందే నేనే. రెండు నేనే కదా. ఇప్పుడు ఎవరిని అడుగుతాను, నేను ఎవరిని అంటాను? నా గురించి నాకు తెలుస్తుంది, ఎందుకు మారలేకపోతున్నాను. ఇప్పుడు ఎందుకు మారలేకపోతున్నాను? ఒక విషయానికి బలహీన పడిపోయాను, అలవాటు పడిపోయాను. అది తప్పని తెలిసినా, మారాలని తెలిసినా, అలా అనకూడదు, అలా ఉండకూడదు, అలా చేయకూడదు, అలా చూడకూడదు, అలా తీసుకోకూడదు, ఇలా అంచాలి ఏదో ఒకటి కలుపుకోండి అని తెలిసినా, అది నాకు ముందు నుంచి తెలుసు. అక్కడ దాకా వెళ్ళనంతసేపు నేను మంచిదాన్నే. కానీ ఆ తప్పు చేసే అవకాశం, పొరపాటు చేసే అవకాశం, ఆ వాగే అవకాశం, అబద్ధం చెప్పే అవకాశం ఇంకోళ్ళు ఎవరో కలవంగానే పాతది వచ్చేసింది, పాత గుణం విజృంభించేసింది. దానికి బానిసనైపోయి చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంతగా తప్పులు చేస్తుంది నేనే కదా, పొరపాట్లు చేస్తుంది నేనే కదా. నేను మారలేకపోతున్నానని మళ్ళీ నేనే అనుకుంటున్నాను కదా. మనుషులు ఎందుకు మారలేకపోతున్నారు కాదు ప్రశ్న. అసలు ప్రశ్నే అది వేయకూడదు మనం. నేను ఎందుకు మారలేకపోతున్నాను ప్రశ్న వేసుకోవాల్సింది కూడా. ఆధ్యాత్మికతలో ఎప్పుడు నేను అన్న ఏకవచనమే ఉండాలి, బహువచనం ఉండకూడదు. ఎందుకని ఆధ్యాత్మికత సాధన, అంతరంగ సాధన నువ్వు ఒక్కడవే చేయగలవు, నువ్వు ఒక్కదానివే చేయగలవు. మనుషులు ఎందుకు మారలేకపోతున్నారు అన్నప్పుడు అంటే ప్రశ్న అడిగిన వాళ్ళని ఏదో అంటున్నాను అనుకోబాకండి, ఎవరిని అంటలా. మనుషులు ఎందుకు మారలేకపోతున్నారు అన్నప్పుడు అది సహజమైంది, ఇంకెప్పటికీ మారరు. ఎందుకంటే మనం అందరం ఎదుటోళ్ళని చూస్తున్నాం, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళని ఎదుటోళ్ళని చూస్తున్నారు. మనం ఎవరిని చూసి మనుషులు ఎందుకు మారలేకపోతున్నారు అని అనుకుంటున్నామో
వాళ్ళందరూ మన చూసి మనుషులు ఎందుకు మారలేకపోతున్నారు అనుకుంటున్నారు. మొత్తం మానవ సమాజం, మానవ సమూహం మొత్తం అందరూ కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎదుటోళ్ళని చూసి మనుషులు ఎందుకు మారలేకపోతున్నారు అనుకుంటున్నారు. ఎందుకు మారేవాడు ఎవడు? మారాల్సినవాడు ఎవడు? మారేవాడు ఎవడో వదిలేద్దాం. మారాల్సినవాడు ఎవడు? నేను. ఎందుకు మారాలి? నాకు బాధ, నాకు దుఃఖం, నాకు ఇబ్బంది అని నాకు కదా. అసలు మారాలనుకుంటుంది ఎవరు? నేనే. మరి ఎందుకు మారటం లేదు? నాకు నేను చెప్పుకోవట్లేదు. పైపైన వచ్చాను, యథాలాపంగా వచ్చాను. ఉన్న స్విమ్మింగ్ పూల్లో డైవ్ కొడతాం భయం నాకు. అందరూ డైవ్ కొడుతున్నారు కదా, నేను కూడా కొడదామని ట్రై చేస్తున్నాను, కానీ భయం నాకు. ఆడెవడ తోస్తాడు, నేను దూకలేదు. రోజు అక్కడ దాకా ఎక్కి వెనక్కి దిగి వచ్చేస్తాను, ఎందుకంటే భయం నాకు. ఆ కింద ఆడుకుంటాను స్విమ్మింగ్ పూల్లో. కానీ ఎంతో మంది డైవ్ కొడుతుంటే అలా డైవ్ కొడదామని ఉంది నాకు కూడా, కానీ నాకు భయం, వెనక్కి వచ్చేస్తాను. నా మీద నాకు దమ్ము లేదు, నా మీద నాకు ధైర్యం లేదు. నేను దూకాలి, అందరు దూకుతున్నారు, ఏమవుదని పట్టుదల లేదు. ఇప్పుడు అదేం పెద్ద ప్రళయం కాదు. ఎందుకో తెలుసా? నాకంటే చిన్నపిల్లలు దూకేస్తున్నారు, నాకంటే పెద్దోళ్ళు దూకేస్తున్నారు, నా వయసు వాళ్ళు దూకేస్తున్నారు, ఎంతో మంది దూకుతున్నారు. ప్రమాదం ఉంటే అసలు అక్కడ అది బెటర్ కదా. అందరూ ఆడుకునే ఆట లాంటిది అది, స్విమ్మింగ్ పూల్లో డైవ్ కొట్టడం అనేది. మొదట్లో కొంచెం అనిపించవచ్చు, కానీ ప్రమాదం ఏముంది? అంతమంది దూకుతున్నారు కదా అక్కడ రోజు. అంటే నాకు నేను చెప్పుకోవట్లేదు, నాకు నేను చెప్పుకోలేకపోతున్నాను. అసమర్థుడిని అయిపోయాను, అక్కడ అసమర్థురాలని అయిపోయాను. ఇంతమంది దూకుతున్నారు కదా, అక్కడ ప్రమాదం లేదు కదా. ప్రమాదం ఉంటే వీళ్ళందరూ దూకరు కదా, ఏ ప్రమాదం లేదు కదా. నేను ఎందుకు దూకలేకపోతున్నాను? ఇది నా బలహీనత కదా అని నన్ను నేను గమనించుకోలేకపోతున్నాను. నా భయాన్ని సమర్థించుకుంటున్నాను, నాలో ఆదుర్దాన్ని సమర్థించుకుంటున్నాను. అసలు నేను ఇంటికాడి నుంచి బయలుదేరి ఇక్కడ దాకా రావటం, ఇక్కడ దాకా వచ్చినాక ఆ డ్రెస్సులన్నీ మార్చుకొని స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని స్విమ్మింగ్ పూల్లో దిగటం, ఇదే పెద్ద గొప్ప ఘనకార్యం అనుకుంటున్నాను. ఆ స్విమ్మింగ్ పూల్లో మళ్ళీ అటు ఇటు నడవటమే గొప్ప ఘనకార్యం అని నాకు నేనే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నాను. ఇదే వెనకటికి ఎవరు ఇది ఎలా ఉంటుందంటే, ఆలికి అన్నం పెడతాం ఊరికి ఉపకారం అన్నాడండి. ఎవరు అడిగారు, ఏంటయ్యా అసలు నువ్వు మేలు చేసేది ఏమన్నా ఉందా ప్రజలకని? అంటే ఎందుకు లేదండి, మా కుటుంబ సభ్యులందరికీ రోజు అన్నం పెడతాను అన్నాడండి. నిత్యాన్నదానం చేస్తున్నాను నేను అంటే. పక్కవాడు అడిగాడు, ఒరే ఆలికి అన్నం పెడతాం ఊరికి ఉపకారం అంటారా అని. ఆలుబెడ్లని, నీ ఆలుబెడ్డలకి అన్నం పెడతాం ఊరికి ఉపకారమా అని. అదేంటరా, నీ కుటుంబ సభ్యులకు నువ్వు పెట్టక ఎవరు పెడతారని. బెల్లవాడుగా నేను పెడతాం ఎందుకు ఉపకారం కాదు, నేను పెట్టకపోతే ఊరి మీద పడతారు కదా, వాళ్ళని అడుగుతారు, వీళ్ళని అడుగుతారు, మీరు ఊరికి ఉపకారమే కాన్నాడండి. అలా దేనికైనా సమర్థించుకోవచ్చు. నాకు నేను సమర్థన ఎంతైనా చెప్పుకోవచ్చు. నన్ను నేను గొప్పవాడిని చేసేసుకొని ఈ మాత్రం నేను చేయటమే గొప్ప అనుకుంటే అసలు నువ్వేమీ సాధించలేవు. ఎందుకు సాధించలేవు అంటే, మనుషులు ఎందుకు మారలేకపోతున్నారు ప్రశ్న కాదు, నేను ఎందుకు మారలేకపోతున్నాను ప్రశ్న. ఎందుకు అంటే బయటకు చూడటానికి అలవాటు అయిపోయింది, అంతా బయట జీవించడానికి అలవాటు అయిపోయింది. ఓకే, అందులో తప్పేం లేదు, అసలు తప్పు కాదు. కానీ ఆధ్యాత్మికత అంటే తెలుసుకో, మొత్తంగా నీకు నువ్వు చెప్పుకోవడమే. ఎవరు చెప్పిన ఎన్ని విన్నా, ఎవరు రాసిన ఎన్ని చదివినా, ఎవరు తీసిన ఎన్ని చూసినా, ఎవరిని ఎంత అనుసరించినా, ఎంతమంది గురువుల్ని, దేవుళ్ళని, మతాలని, మార్గాలని, విధానాలని, పద్ధతుల్ని ఎన్ని అనుసరించినా, నీకు నువ్వు చెప్పుకోనంతకాలం నువ్వు మారవు. సింపుల్. నీకు నువ్వు చెప్పుకోవాలి, నీతో నువ్వు చెప్పుకోవాలి, నీతో నువ్వు మాట్లాడటం నేర్చుకోవాలి. నీకు నువ్వు తప్పని నిక్కచ్చిగా రెండో మనిషికి చెప్పినట్టు చెప్పుకోవాలి. నువ్వు చేసింది ఇది రైట్ అని నువ్వు రెండో మనిషితో చెప్పుకున్నట్టుగా చెప్పుకోవాలి. సభాష్ అని నిరంతరం నువ్వు నీతో నువ్వు మాట్లాడుకొని నిన్ను గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే నీలో గురువు నువ్వే, నీలో శిష్యుడు నువ్వే. నీలో గురువు నీకు నిరంతరం బాగు చేస్తూ ఉండాలి రెండో మనిషిగా. నీలో శిష్యుడు నిరంతరం దాని తప్పులను ఒప్పుకుంటూ ఉండాలి. మరి రెండో వాళ్ళతో అలాగే ఉన్నాగా, భార్యతో, భర్తతో, పిల్లలతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో రోజు ఘర్షణలు కూడా అయ్యాగా. ఎదుటోళ్ళు బొక్కలు చెప్పండి బోల్డ్ చెబుతాం అంటే నాలాంటోడు. అవన్నీ ఆలోచించుకోండి. ఎందుకు మారలేకపోతున్నామంటే నన్ను నేను చూసుకోవట్లేదు. సింపుల్ అంతే. ఇక్కడ ఏం చెప్పుకోవాలి నాతో నేనంటే, నేను సింపుల్ గా చెబుతున్నా మీకు. ఇందాక డైవ్ కొట్టిన ఉదాహరణ చెబుతున్నా. అంతమంది స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి అక్కడి నుంచి దూకుతున్నప్పుడు ఒకసారి కొత్తలో ఎవరికైనా ఏ పనైనా కొత్తగా చేసేటప్పుడు ఒకసారి, 2 సార్లు, 10 సార్లు, 15 సార్లు భయం వేయచ్చు, మనుషులను బట్టి, వాళ్ళ స్వభావాలను బట్టి. కానీ నువ్వు లాజికల్ గా నీ బ్రెయిన్ కి నువ్వు చెప్పగలుగుతున్నావా, ఇంతమంది దూకుతున్నారు, ఇంతమంది చేస్తున్నారు, ఇంతమంది వెళ్తున్నారు, నాకంటే చిన్నపిల్లలు ఉన్నారు, నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు, ఏ ప్రమాదము లేదు కలకనే అసలు స్విమ్మింగ్ పూల్ పెట్టారు, డైవ్ కొట్టడం అనేది పెట్టారు, అది నేర్పిస్తున్నారు
అది ఆరోగ్యానికి మంచిది, ఎక్సర్సైజ్కి మంచిది కాబట్టి స్విమ్మింగ్ పూల్స్ కట్టారు. కాబట్టి నేను డైవ్ కొట్టొచ్చు, ప్రమాదం ఏం లేదని ఏదో రోజు నీకు ధైర్యం నీకు చెప్పుకోవాలి. కానీ నువ్వు ఎప్పటికీ చెప్పుకోకపోతే ఎప్పటికీ పిరికిదానివి, ఎప్పటికీ పిరుకోడివే. అదే నీతో నువ్వు మాట్లాడుకోవటం. నువ్వు ఎన్ని ఉపన్యాసాలైనా వచ్చి ఎంతమంది గురువులదైనా చదవచ్చు, ఎంతమంది అయినా చెప్పొచ్చు. నీ ముందు నుంచి ఎంతమంది అయినా స్విమ్మింగ్ పూల్లో దూకేయచ్చు, దూకుతూ ఉండొచ్చు. ఎంతమంది జ్ఞానులు రావచ్చు, మహాత్ములు రావచ్చు, దేవుళ్ళు రావచ్చు, మతాలు రావచ్చు, మార్గాలు రావచ్చు, గురువులు రావచ్చు. ఎంతమంది అయినా ఏమైనా చేస్తూ ఉండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడు ఎక్కి దిగిపోతుంటావు. ఎందుకో తెలుసా? నీకు నువ్వు చెప్పుకోవట్లా. వచ్చిన వాళ్ళందరూ ఎవరో తెలుసా? వాళ్ళకి వాళ్ళు చెప్పుకొని వాళ్ళని తరింపు చేసుకొని వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ధైర్యం తెచ్చుకొని దూకిన వాళ్ళే. ఆధ్యాత్మికతలో అయినా ఎక్కడైనా జ్ఞానులైన వాళ్ళందరూ అలా చెప్పుకున్న వాళ్ళే. అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి. నన్ను నేను తెలుసుకోకుండా, నన్ను నేను చూసుకోకుండా, నన్ను నేను గుర్తించుకోకుండా నేను ప్రపంచం మొత్తం తెలుసుకోవడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి? ఏమన్నా ఉందా? నిజం చెప్పండి. నేను నా కంట్రోల్లో లేను. నా మనసు నా కంట్రోల్లో లేదు, నా బుద్ధి నా కంట్రోల్లో లేదు, నా ఇంద్రియాలు నా కంట్రోల్లో లేవు. నాకు నేను చెప్పుకోలేను. అసలు నేను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తానో నాకే తెలియదు. కానీ నేను ప్రపంచం మీద పడి డబ్బు సంపాదించుకుంటా, అన్ని పనులు చేస్తా, అందరిలాగా ఉంటా, అందరిలాగా తిరుగుతా. కానీ నా మీద నాకు సెల్ఫ్ కంట్రోల్ లేదు. అంటే బ్రేకులు లేని కారు లాంటివాడిని నేను, బ్రేకులు లేని మోటార్ సైకిల్ లాంటిదాన్ని నేను. బ్రేకులు లేని వాహనం అన్ని పనిచేస్తున్నాయి, ఒక బ్రేక్ లేదు. ఏంటి ఉపయోగం? మొత్తం పనిచేస్తుంది, అది బ్రేక్ సరిగ్గా పడదు. కొన్ని బ్రేక్ కూడా పనిచేస్తుంది, సరిగ్గా పడదు. దాని ఇష్టం వచ్చినప్పుడు పడుద్ది, దాని ఇష్టం వచ్చినప్పుడు పడదు. ఆలోచించుకోండి ఒకసారి. నాతో నేను చెప్పుకోవడం, నన్ను నేను చూసుకోవడం, నన్ను నేను గమనించుకోవడం, నాతో నేను మాట్లాడుకోవటం పిచ్చితనం కాదు. అసలు మీరు ఎదుటివాడితో మాట్లాడకపోయినా పర్లేదు, ఎదుటోడికి చెప్పకపోయినా పర్లేదు, ఎదుటోళ్ళకి బోధలు చేయకపోయినా పర్లేదు, ఎదుటోళ్ళ బోధలు వెనకపోయినా పర్లేదు. మీకు మీరు చెప్పుకోండి, అది అత్యవసరం. ఎందుకంటే అది బ్రేక్ లాంటిది. మీ లోపల మీ హృదయంలో మిమ్మల్ని ఆపాలంటే మీ హృదయంలో వేయాలి బ్రేకు. బయట ఎవరు వేస్తారు బ్రేకులు? మీకు ఒకవేళ తండ్రో తల్లిలో పక్కోళ్ళు ఎదుటోళ్ళు బ్రేకులు వేస్తే కోపం వస్తుంది, ఆత్మాభిమానం వస్తుంది, అహంకారం వస్తుంది. దొంగను కూడా దొంగ అనకూడదు, తప్పు చేసినోడిని తప్పు చేసావు అనకూడదు, నువ్వు అలా ఎందుకు చేసావని అడగకూడదు. వాటికే రోజు నిత్య ఘర్షణలు ఇళ్లల్లో. ఒకసారి ఆలోచించండి, ఆలోచించి చూడండి. అసలు ఈ కోణంలో అసలు మనం చూసుకుంటున్నామా? మనుషులు ఎందుకు మారటం లేదు ప్రశ్న కాదు, నేను ఎందుకు మారలేకపోతున్నాను అన్న ప్రశ్న పడినప్పుడు అది కూడా నువ్వు ఎవరిని అడగబాక, నీకే పడాలి. నువ్వు నిన్నే అడుగు, నేను ఎందుకు మారలేకపోతున్నాను, నేను మారలేకపోవడానికి కారణాలు ఏంటి? నువ్వు చూసుకో, నీకు మొత్తం తెలుసు. నీ భయాలా, నీ ఆదుర్దాలా, నీ కంగారులా, నీ అహంకారమా, లేదా అసలు ఇప్పటి వరకు నువ్వు చూసుకోలేదా? గుడ్డుగా సమర్థించుకుంటూ వెళ్ళిపోతున్నావా? నిన్ను పరిశీలించుకోలేదా? చూసుకో ఒకసారి. బయట పుస్తకాలన్నీ చదివేస్తున్నాం, మన సొంత పుస్తకం ఈ శరీరం, మనసు, బుద్ధి, నా గుణాలు, నా స్వభావం అనే పుస్తకం చదువుకోవట్లేదు. అసలు నేను చదవవలసిన ముఖ్యమైన పుస్తకం నేనే. ముందు నా పుస్తకం నేను చదువుకొని నా పుస్తకంలో ఏమున్నాయో నాకు తెలిస్తే కదా అసలు నేను ఎలా ఉండాలో తెలిసేది, నేను ఎలా ఉంటున్నానో తెలిసేది, ఎలా ఉండొచ్చో తెలిసేది, ఎలా ఉండకూడదో తెలిసేది. నా పుస్తకం కింద నేను చదవాల్సింది. నేను మొత్తం చదివేస్తా. బయట జ్ఞానం అంతా ఉంది. ఎదురింటి వాళ్ళ పుస్తకం, పక్కింటి వాళ్ళ పుస్తకం, కనపడిన వాళ్ళ పుస్తకాలన్నీ చదివేస్తా. విషయాశక్తి ఎక్కువ నాకు. ప్రాపంచికంలో ఎన్ని పుస్తకాలు దొరికితే చదివేస్తా. పుస్తకాలు అంటే మనుషులను అనుకోండి, ఇక్కడ విషయాలు అనుకోండి, విషయాశక్తులు అనుకోండి. నన్ను నేను చదువుకోవట్లా, కానీ నేను చదవవలసిన పుస్తకం నేను. ఎందుకని నాది జీవితం. దుఃఖం నాది, బాధ నాది, సుఖం నాది, కష్టం నాది, లాభం నాది. అసలు జీవించవలసింది నేను, పుట్టింది నేను, చచ్చేది నేను, మొత్తం జీవితం నాది. నేను చదువుకోవాల్సిన పుస్తకం నేనే. ఒకసారి ఆలోచించుకోండి, మనం మనతో ఎలా ఉంటున్నాం, నేను నాతో ఎలా ఉంటున్నాను, నా గురించి నాకు అసలు మొత్తం తెలుసా, నా గురించి నాకు మొత్తం తెలుసా? ప్రశ్నించుకోండి, ఆన్సర్ ఏమిటో వచ్చేస్తుంది. నేను ఎందుకు మారలేకపోతున్నానో కారణాలన్నీ అక్కడే ఉంటాయి. నా గురించి నాకు తెలియటమే ఆధ్యాత్మికం అంటే, ఇంకేం లేదు. నా గురించి నాకు ఎంత తెలిస్తే నేను అంత ఆధ్యాత్మికతలో ఉన్నాను. చాలా సింపుల్ థింగ్. ఆధ్యాత్మికము అంటే ఏంటంటే నా గురించి నాకు సంపూర్ణంగా తెలియటం. అంటే ఇంక నీకేం తెలిసిన ఆధ్యాత్మికత కాదు. నీకు మతమో, దేవుడో, గురువులో, విధానాలు, గ్రంథాలు నువ్వేం చదువుకున్నా అదంతా బాహ్యమే. అన్ని బయటే ఉన్నాయి చూడండి. అంటే కళ్ళు బయటికి చూస్తాయి, చెవులు బయటకు వింటాయి, ముక్కు బాసనలు బయటికి చూస్తుంది, గొంతు మాట్లాడుతుంది, బయటకే మాట్లాడుతుంది, నాలుగు బయట నుంచి పదార్థాలు రుచి వస్తుంది, చర్మానికి మొత్తం బయట నుంచి అన్ని తెలుస్తాయి. కాబట్టి అంతా బయటకు వెళ్ళిపోతుంది. చాలా సింపుల్. అది తప్పు కాదు. నువ్వు బయటకు వెళ్ళడం తప్పు కాదు, నువ్వు బయట తిరగటం తప్పు కాదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదం ఏంటి?
అంటే భౌతికపరమైనటువంటి విషయాలలో ఇది సృష్టిలో తయారు చేసిన శరీరాన్ని, కానీ మనకు సంబంధించిన గుణాలు, స్వభావము, ప్రవర్తన, నేననేది మాత్రం లోపల ఉంది. అది ఇక్కడ జరుగుతున్న ప్రమాదం. ఆ లోపలది ఆధ్యాత్మికం, అది కనపడదు. కనపడింది ఆధ్యాత్మికం, కనపడేదంతా భౌతికం. బయటికి వెళ్ళటం తప్పు కాదు, భౌతికం అసత్యము కాదు, భౌతికం నిజమే. బయటికి వెళ్ళే బతకాలి, భౌతికంలోనే బతకాలి. కానీ భౌతికంలో బతకడానికి ఆధారం లోపలదే. నేనెక్కడుంది? నా లోపల ఉంది. నా స్వభావం, నా గుణాలు, నా బుద్ధులు, నా ప్రవర్తన, నా ఆలోచన, నా మనసు, నా ఆలోచన తీరు, నా పనితీరు, ఇదంతా లోపల నుంచి పుడుతుంది. నాకు భావోద్వేగాలన్నీ లోపల పుడతాయి. అప్పుడు నేను ఎలా ఉన్నాను నాకు తెలియాలిగా, నేను ఎలా ఉన్నాను. నా లోపల వైపు అసలు నేను తిరగాలని నాకు తెలిసింది. ఆ లోపల వైపు తిరగడానికి ఇంద్రియాలు లేవు. లోపల వైపు మనిషి ఎందుకు తిరగలేడంటే లోపల తిరగడానికి ఇంద్రియాలు లేవు. లోపల నుంచి బయటకు రావడానికే దారి పెట్టింది సృష్టి. ఇంద్రియాలు, శరీరం మొత్తం బయటికి వెళ్ళేదే. శరీరము అంటేనే బయటికి వెళ్ళేది, బయట నుంచి తెలుసుకుంటుంది. నువ్వేం చేయకపోయినా కళ్ళు మూసి కూర్చున్నా బయట నుంచి తెలుసుకుంటుంది. స్పర్శలు తెలుస్తూ ఉంటాయి, ఎక్కడి నుంచో శబ్దాలు తెలుస్తూ ఉంటాయి. మొత్తం బయటదే గ్రహింపు ఉంటుంది ఎప్పుడు. అందుకే మనం నిద్రపోయిన కళలు కూడా బయటే ఉంటాయి, బయట మనుషులే ఉంటారు, బయట విషయాలే ఉంటాయి, మొత్తం బయటే ఉంటుంది. కానీ బయట దానికి ఆధారమైంది నా లోపల నేను. అందుకని ఆధ్యాత్మికము లేని భౌతికం సంపూర్ణం కాదు, అసలు సంపూర్ణమే కాదు. ఆధ్యాత్మికత ఎప్పుడైతే లేదో భౌతికం మొత్తం వృధా అయిపోద్ది, అంత తప్పుల తడకగా నడుస్తూ ఉంటుంది. అందుకే ప్రపంచంలో మొత్తం మనిషికి ప్రతి మనిషికి ఘర్షణ ఉంది, గొడవలు ఉన్నాయి, గోడలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, అనేక రకాల నేరాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే అసలు అంతరంగంలో ఆధ్యాత్మికతలోంచి బయటకు రావట్లేదు. ఎవరికి నేను గురించి తెలీదు. నువ్వు నీకు తెలుసా అంటే పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. ఎందుకంటే నేను ఈ శరీరమే కదా, నాకు తెలిసేదేముంది. నేను అంటే ఏంటో తెలిసే మన బాహ్యంలో అద్దంలో మనం ప్రతిబింబం చేసుకొని, చక్కగా ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకొని, చక్కగా దువ్వుకొని, మేకప్ చేసుకొని, చక్కగా మన అలంకరించుకొని, నేనంటే నా బట్టలు, నా వాచీలు, నా ఉంగరాలు, నా నగలు, నా బూట్లు, నా చెప్పులు, నా అలంకరణలు, నా వాహనాలు, నా ఇళ్ళు, నా మనుషులు, నాకున్నటువంటి సంపదలు, ఇవన్నీ నన్ను నేను ప్రతిబింబింప చేసుకుంటాను అక్కడికి. నా స్టేటస్, నాకున్న మతం నేనే, నా మతం, నా దేవుళ్ళు, నా గురువులు, నా గ్రంథాలు, అన్ని స్టేటస్ సింబల్స్ లాగా, నగలలాగా, అలంకరణలాగా అనేది బాహ్యంలో పెట్టుకున్నాం. అది నేను చెప్పేది ఇక్కడ. నేను దేన్ని తక్కువ చేయట్లేదు. అసలు మీరు ఆ చిన్న మర్మాన్ని కనుక గ్రహించగలిగితే, అన్ని బాహ్యంలో పెట్టుకుంటున్నాం అందుకని మారలేకపోతున్నాం అని గ్రహించగలిగితే, చిన్న రహస్యం అక్కడ ఉందంతే. నీ వైపు నువ్వు తిరగడమే ఆధ్యాత్మికం. అలా నిన్ను తిప్పగలిగిన దమ్మున్న వ్యక్తిని గురువు అని పిలవాలి. గురువు అంటే ఏంటో తెలుసా? అసలు గురువు కనపడ్డు నీకు. నిన్ను ఎప్పుడైతే నీ లోపలికి తిప్పితే ఎవరు కనపడతారు? నీకు నువ్వు కనపడతావు. నీకు నువ్వే కనపడాలి. నీకో మతం కనపడుతుంది, నీకో దేవుడు కనపడుతున్నాడు, నీకో గురువు కనపడుతున్నాడు, నీకో విధానం కనపడుతుంది, నీకు పద్ధతులు కనపడుతున్నాయండి. బయటికి కనపడతాయి అన్నీ. మ్యూజియంకి వెళ్తే బోల్డ్ ఉంటాయి అక్కడ, జూకి వెళ్తే బోల్డ్ ఉంటాయి అక్కడ. అసలు ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు కళ్ళు తెరిసావంటే ప్రపంచం అంతా బోల్డ్ కనపడతానే ఉంటాయి అక్కడ. నీకు ఏదో ఒకటి వినపడతానే ఉంటుంది, నువ్వు ఊరికనే కూర్చున్నా కూడా. అది సృష్టి అంతే, అదే భౌతికం. కానీ జ్ఞానము, గురువు, ఆధ్యాత్మికత, విధానాలు, పద్ధతులు అంటే ఏంటో తెలుసు. అసలు గురువు కనపడినంతసేపు నువ్వు మారవు. ఎందుకని? భౌతికం బయట కనపడుతున్నాడు. గురువు వినపడినంతసేపు నువ్వు మారవు, బయట వినపడుతున్నాడు. గురువో, జ్ఞానమో, గ్రంథమో, మతమో, మీరు ఏదైతే తీసుకోండి, దైవమో, దైవబోధం, అన్ని బయట నుంచి వినపడుతున్నాయి, బయట కనపడుతున్నారు. అందుకే వ్యక్తి ఆరాధన వచ్చేసింది, మతప ఆరాధన వచ్చేసింది, వ్యక్తి ఆరాధన వచ్చేసింది. ఆరాధనగా నీకు రూపాలు తయారు చేసేసుకున్నాం. అంటే బాహ్యంలో అన్ని తేలిగ్గా ఉన్నాయి మనకి. ఇప్పుడు అదంతా బయటకు వెళ్ళడం చాలా తేలిగ్గా ఉంది. మతాలకు సంబంధించిన పనులు చేయండి, అవి చేయండి, ఇవి చేయండి, దేవుళ్ళకి సంబంధించిన పనులు చేయండి, అవి చేయండి, ఇవి చేయండి అని తేలిగ్గా ఉంది. గురువులకు సంబంధించిన ఏదో ఒకటి దైవ విధానాలు. ఎందుకని? బయటకు వెళ్ళి చెప్పండి, ఇంద్రియాలతో చేసే చెప్పండి, శరీరంతో చేసే చెప్పండి, అవన్నీ మాకు తేలిక. ఎందుకంటే రోజు అలవాటు అయ్యి మాకు, రోజువారీ జీవితంలో మేము చేసేది అదే, రోజు అలవాటు అయ్యి మాకు.
మేము లేచిన కాడి నుంచి గాఢ నిద్రలోకి వెళ్ళే వరకు బయట తిరుగుతూనే ఉంటాం. పనున్నా లేకపోయినా ఊరినే కూర్చున్నా కూడా బయట తిరుగుతాయి. మనసు బయట తిరుగుద్ది, ఇంద్రియాలు బయట తిరుగుతాయి. ఊరికిన సోఫాలో కూర్చున్నాం కానీ మాకు కనపడుతున్నాయి బయట సౌండ్లే. మా ఆలోచనలు బయట తిరుగుతున్నాయి, మాకు స్పర్శలు బయట నుంచే తెలుస్తున్నాయి. అంత బయట స్పృహ ఉంది, లోపల స్పృహ అసలు మాకు లేదు. నా లోపల నేను గురించి నా లోపల నేనుందన్న స్పృహ కూడా లేదు అసలు. చాలా మందికి ఉండదు కూడా. నేనంటే మొత్తం ఇదే శరీరం. ఆధ్యాత్మికం అది కాదు. నువ్వెప్పుడైతే నీ లోపల వైపుకు తిరిగావో ఇంకా నీకు కనపడేదే పోయింది. అసలు అక్కడ కళ్ళు లేవు, అక్కడ జ్ఞానం ఉంది. జ్ఞానం ఉంది. కనపడేది కళ్ళకేంటో తెలుసు, దృశ్యాలు. జ్ఞానానికి ఏం కనపడుతుంది అక్కడ? జ్ఞానం కన్ను కాదు. జ్ఞానానికి నీ గుణాలు తెలుస్తాయి, నీ స్వభావం తెలుస్తుంది, నీ రూపం తెలియదు. నీ రూపం అద్దంలో చూసుకునేది నీ కన్ను. నీ అంతరంగంలో నీకు తెలుస్తావే, అది నీ స్వభావం, నీ గుణం, నీ బుద్ధి, నీ శక్తి, నీ భావోద్వేగాలు, నీలో ఉన్న ప్రవర్తనలో మొత్తంగా నీకు తెలుస్తావు. ఎలా? గుణ రూపంలో, స్వభావ రూపంలో, బుద్ధి రూపంలో, శక్తి రూపంలో. ఆ కదలికలన్నీ శక్తి రూపంలో ఉన్నాయి, చెడ్డయా మంచియే కాదు. అందుకే అక్కడ రూపం ఉండదు, కానీ అవన్నీ నీకు తెలుస్తాయి. అది నువ్వు. నీ బాహ్య రూపం ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? పోనీ చిన్నప్పటి నుంచి చూసుకో ఇప్పుడు వరకు ఎంత రూపం ఎన్నిసార్లు మారిపోతుందో. రోజు మారిపోతుంది. ఫోటోలు పెట్టుకో. చిన్నప్పటి నుంచి ఇప్పుడు 55 ఏళ్ళు నాకు. 55 ఏళ్ల లోపల నా ఎన్ని ఫోటోలు ఎన్ని రకాలు పెట్టొచ్చు, ఎన్ని మారిపోయి ఉంటాయి చూడండి. ఎంత మార్పులు వచ్చేసి ఉంటుంది నా శరీరం. అందరికీ ఇంతే. అలానే బాహ్యం తప్పు అంటలా, అసలు ఈ శరీరం తప్పు అని నేను ఎప్పుడు చెప్పట్లా. భౌతికం అంతా కరెక్టే, భౌతికం జాగ్రత్తగానే ఉండాలని ప్రతిసారి చెబుతున్నా. కానీ లోపలికి తిరిగితే, నువ్వు జ్ఞానం వైపు తిరిగితే, నీ లోపలికి తిరిగితే అసలు నీ గురువు కనపడ్డు, దేవుడు కనపడ్డు, మతం కనపడదు, మార్గం కనపడదు, ప్రార్థనాలయాలు కనపడవు, ఏమీ కనపడవు. ఎందుకని? అక్కడ కళ్ళే లేవు. ఎలా కనపడతాయి నీకు? నువ్వు కూడా కనపడవు. నేను ఈ శరీరం అని భౌతిక అర్థంలో కనపడుతాను, నీ ప్రతిబింబం కూడా నీకు కనపడదు. నువ్వు కనపడవు. నీ ఆకారం నీకు కనపడదు, నీ దృశ్యం నీకు కనపడదు, నీ రూపం నీకు కనపడదు. నీ రూపమే కనపడిపోతే ఎవరి రూపాలు కనపడతాయి? అది నీ రూపం నీకే కనపడినప్పుడు నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళావు. గాఢ నిద్రలో నేననే భావన పోయింది. అప్పుడు నీ మతం ఉందా? నీ భార్యాపిల్లలు ఉన్నారా? నేను నాది నా వాళ్ళని, నీ కుటుంబం ఉందా? నీ దేవుడు ఉన్నాడా? నీ గురువు ఉన్నాడా? నీ జ్ఞాన గ్రంథాలు ఉన్నాయా? ఏమున్నాయి చెప్పు. నేను దేన్ని విమర్శించటల్లా. ఆధ్యాత్మికత అంటే ఇంతే. నిక్కచ్చిగా నిన్ను నువ్వు చూసుకో, అప్పుడే నువ్వు మారటం కుదురుతుంది. ఇదొక ఆధ్యాత్మిక సత్యం. కనీసం మారకపోయిన సత్యాలన్నా తెలుసుకుందాం. సత్యాన్ని తెలుసుకోకపోతే ఇంకెందుకు చెప్పుకోవటం? ఇప్పుడు మీతో మాట్లాడేదంతా, నేను మాట్లాడేదంతా నాకు నేను చెప్పుకునేదే, నన్ను నేను అనుకుంటుందే, నాతో నేను చెప్పుకుంటుందే. ఎన్నిసార్లు చెప్పుకున్నా. మార్పు అంత కష్టమైన విషయం, అంత తేలికైన విషయం కాదు. ఎక్కడ? లోపల. బయట మార్పు దానంతటా అది జరిగిపోతుంది. ఆహారం ఏంటంటే అదే జరిగిపోతుంది. శరీరం మారిపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి, వాతావరణాలు మారిపోతున్నాయి, మనుషులు మారిపోతారు, బుద్ధులు మారిపోతాయి, ప్రవర్తనలు మారిపోతాయి, రకరకాలుగా ప్రవర్తిస్తారు. బయట అన్నీ మారిపోతూనే ఉంటాయి. నా లోపలది నాకు తెలియదు. లోపలది ఎప్పుడైతే తెలుసుకుంటానో అదే జ్ఞానం, అదే ఆధ్యాత్మికత. నీ మతమైనా, నీ గురువైనా, నీ దేవుడైనా, నీ జ్ఞాన గ్రంథమైనా, ఏదైనా సరే నిన్ను లోపలికి తిప్పితే అది కరెక్టు, నిన్ను లోపలికి తిప్పకపోతే అది కరెక్ట్ కాదు. ఏంటి ఉపయోగం? ఇప్పుడు అది చూడు. దానివల్ల ఉపయోగం ఏంటి? సినిమాకి వెళ్ళొచ్చు, ఎంటర్టైన్మెంట్కి వెళ్ళావు, డబ్బులు పెట్టి నువ్వే కొనుక్కొని కావాలని వెళ్ళావు, పార్క్కి వెళ్ళావు, సరదాకి వెళ్ళొచ్చు, అది నువ్వే కావాలని వెళ్ళావు. కాబట్టి అందులో పెద్ద మార్పులు నువ్వు కోరుకునే ఏమి లేవు. కాలక్షేపం చేయాలనుకున్నావు, చేసేసావు. అలాగే ఇది కూడా మత కాలక్షేపం, దైవీ కాలక్షేపం, గురు కాలక్షేపం, జ్ఞాన కాలక్షేపం, గ్రంథ కాలక్షేపం అయితే ఓకే, నో ప్రాబ్లం. కాలక్షేపం చేసుకుంటానండి అంటే అలాంటి వాళ్ళకి అసలు చెప్పాల్సిన పనే లేదు. మీ ఇష్టం వచ్చిన కాలక్షేపం చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన ఎన్ని రోజులు చేసుకోండి, ఏం ప్రాబ్లం. కానీ నేను మారటం లేదు, నేను ఆధ్యాత్మికతలో ఉన్నాను, నేను సాగిపోతున్నాను అనుకునే వాళ్ళకే ఇది. భ్రమలు పడకండి, అస్సలు భ్రమలు పడకండి. ఎందుకంటే కొన్ని సత్యాలు ఉన్నాయి అక్కడ. ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నీ లోపలికి నువ్వు తిరుగుతావో, నీ వైపు నువ్వు తిరుగుతావో, నిన్ను నువ్వు గమనించుకోవటం మొదలు పెడతావో, గాఢ నిద్రలో ఏం జరిగింది నేనన్న తలంపే నీకు లేదు, నువ్వే నీకు తెలియదు అసలు. అటువంటి స్థితి నీకు లోపల వస్తుంది. ఏంటి అటువంటి స్థితి? నీ భౌతిక రూపం కనపడదు, నీకు కూడా కనపడదు నీ భౌతిక రూపం. ఎందుకని? లోపల అంతా జ్ఞాన దృష్టి, శక్తి స్వరూపంగా భావోద్వేగాలు కలుగుతున్నాయి.
నా గురించి నాకు తెలుస్తుంది, ఆలోచన కలుగుతున్నాయి, నా మంచి చెడు నాకు తెలుస్తుంది, నేను ఎలా ప్రవర్తించాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎలా ఉంటున్నాను, ఎలా తింటున్నాను, ఎలా తాగుతున్నాను, ఎలా సంపాదిస్తున్నాను, చుట్టూ ఉన్న మనుషులతో ఎలా ఉంటున్నాను, మొత్తం నాకు తెలుస్తుంది లోపల నేను చూసుకుంటే. అక్కడ ఉంది, మనసు అనే మూట ఉంది. మొత్తం నాకు సంబంధించిన గుణాలు, స్వభావము, ప్రవర్తనలో, మాటలో, చేష్టలో అన్నీ నేను చేసినవన్నీ అక్కడ ఒక మూట ఉంది, మనసు అనే మూట ఉంది. అది కనపడుతుంది. అది కదులుతా, ఎగురుతా, తిరుగుతా, ఆలోచన రూపంలో కదులుతానే ఉంటుంది, భావాల రూపంలో కదులుతానే ఉంటుంది. అక్కడ నాకు తెలుస్తూనే ఉంటుంది. అది నువ్వు అది చూసుకోవాలి. నన్ను నేను చూసుకోవటం అంటే అది. అక్కడ చూసుకుంటూ నాతో నేను రెండో వ్యక్తిలా మాట్లాడుకోవాలి. ఇప్పుడు బయట వ్యక్తి మాట్లాడుతుంటే ఎలా వింటున్నామో, గురువు చదువుతుంటే ఎలా వింటున్నామో, గ్రంథం చదువుతుంటే ఎలా వింటున్నామో, ఒక భగవంతుడి బోధ ఏదన్నా ఎవరైనా చెబుతుంటే ఎలా వింటున్నామో, ప్రవచనాలు ఎలా వింటున్నామో, రెండో వ్యక్తి ఎవరు చెప్పినా తల్లిదండ్రులు పెద్దోళ్ళు చెబుతుంటే ఎలా వింటున్నామో అలా నీకు నువ్వు చెప్పుకోవాలి. రెండవ వాళ్ళ నీలో ఇద్దరు ఉండాలి. నీకు నువ్వు చెప్పుకోవాలి. నీకు నువ్వు చెప్పుకోకుండా అసలు మారాలని నీకడ తెలుస్తుంది. ఇనేసే ఊరుకుంటున్నావు, అంతే అయిపోయింది అనుకుంటున్నావు, వింటమే అయిపోయింది అనుకుంటున్నావు, ఏదో సాధించేశాను అనుకుంటున్నావు, అసలు వినటమే గొప్పతనం అనుకుంటున్నావు. వినటం ఏం గొప్పతనం కాదు అసలు, అందులో పెద్ద విశేషమే లేదు. నేను 35 ఏళ్ళ నుంచి వింటానే ఉన్నాను. ఇదిగో ఇప్పుడు మీలాంటి వాళ్ళతో ఇలా మాట్లాడుతూ చెబుతానే ఉన్నాను, నేను వాచా వేదాంతి నుండి నేనేం పొందలేదని కూడా చెబుతానే ఉన్నాను. కారణం ఏంటి అంటే నా లోపలికి నేను వెళ్ళి నాకు నేను చెప్పుకోవాలి, నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు మారు అని. మారటం అంత తేలిక కాదు, మార్చుకోవాల్సినవి బోల్డ్ ఉన్నాయి. గుణాలు, స్వభావాలు, ఆలోచనలు, ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పేరుకుపోయి అలవాటైపోయిన భావాలు, మాట తీరు, నడక తీరు, నడత మొత్తం మార్చుకోవాలి, బోల్డ్ మార్చుకోవాలి. చెడంతా బాగొట్టేసుకోవాలి, మంచిని మాత్రమే నిలుపుకోవాలి. ఒకవేళ మంచి లేకపోతే మంచిని పెట్టి తెచ్చుకోవాలి, ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. అంత ఈజియెస్ట్ కాదు. అందుకని నువ్వు చదవవలసిన పుస్తకం నువ్వు తెలుసుకోవలసిన పుస్తకం నువ్వు చూడవలసిన అత్యద్భుతమైనటువంటి జ్ఞాన గ్రంథం నువ్వే. నువ్వు బయట విషయాలు ఊరికి న్యూస్ కింద తెలుసుకోవటం వల్ల ఉపయోగం లేదు. నువ్వు తెలుసుకోవాల్సింది నీ అంతరంగ న్యూస్. మొత్తం నీ న్యూస్ నువ్వు తెలుసుకోవాలి, నీ వార్తలు నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, నువ్వు ఎలా ఉంటావు, నీ గుణం ఏంటి, నీ స్వభావం ఏంటి, ఎందుకు లోపల బుద్ధి తప్పు ఒప్పు అని చెప్పినా కూడా నువ్వు తప్పులే చేస్తున్నావు, అలాగే ఎందుకు ఉంటున్నావు, ఎందుకు మారలేకపోతున్నావు, నీ కారణాలు నీకే తెలుస్తాయి, బయట వాళ్ళకి ఎలా తెలుస్తాయి. అంటే నేను పలానాటికి ఎడిక్ట్ అయిపోయాను, నా బలం సరిపోట్లా. ఏం లేదు పెద్ద విషయం, మారలేకపోవటానికి బలం సరిపోట్లా అంతే. అజ్ఞాన బలం ఎక్కువ ఉంది, ఆ విషయాసక్తి బలం ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను మారాలనుకుంటున్నాను కానీ నేను మారాలనుకుంటున్న బలం తక్కువ ఉంది. అది పెంచుకోవాలి. అది పెంచుకోవాలంటే నాకు నేను చెప్పుకోవాలి, నువ్వు చేయబాక, తప్పులు చేయబాక, తప్పు చేయకూడదు, చేయొద్దు అనుకుంటున్నావు. మనం ఇలాగే ఉన్నామని నీకు నువ్వు 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు ఒక గురువు శిష్యుడికి బోధించినట్టు, ఒక మాస్టారు తన విద్యార్థికి వచ్చే వరకు చెబుతూనే ఉన్నట్టు, అర్థమయ్యే వరకు చెబుతూనే ఉంటాడు. ఎన్నిసార్లు అయినా చెబుతూనే ఉంటాడు, ఎన్నిసార్లు డౌట్ వచ్చి అడిగినా చెబుతూనే ఉంటాడు. అలా నీకు నువ్వు మారేంత వరకు చెప్పుకుంటూనే ఉండాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. నిత్యం నువ్వు నీతో మాట్లాడుకుంటానే ఉండాలి, నిత్యం నిన్ను నువ్వు గమనించుకుంటానే ఉండాలి, నిత్యం నీలో ఉన్నటువంటి దోషపూరితమైనటువంటి విషయాలను నువ్వు చూసుకొని గమనించుకొని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. నిత్యం నువ్వు నీలో మంచిని పెంచుకుంటూ ఉండాలి, మంచిని కూడా కూర్చుకోవాలి. మళ్ళీ ఇదంతా జరగాలంటే నువ్వు నిన్ను చూసుకోవాలి కదా, నీతో నువ్వు మాట్లాడుకోవాలి కదా, నీకు నువ్వు చెప్పుకోవాలి కదా. చెప్పుకోకుండా ఎలా తెలుస్తుంది అసలు? ఇప్పుడు మనం సినిమాకి వెళ్దాం అనుకున్నామండి, ఆఫీస్ నుంచి రాగానే ఫ్యామిలీతో సినిమాకి వెళ్దాం అనుకున్నాం, సినిమా టికెట్లు కొనేసాం, ఆఫీసులో ఉండగానే సినిమా టికెట్లు బుక్ చేస్తాం. ఇప్పుడు సెల్ ఫోన్లోనే బుక్ చేసుకోవచ్చుగా. ఆఫీస్ నుంచి రాగానే భార్య పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్ళిపోదాం అనుకున్నాం. సినిమా సాయంత్రం 7 గంటలకే అనుకోండి ఊరికినే. నేను ఆఫీస్ నుంచి 6 వచ్చేస్తాను ఇంటికి, భార్య పిల్లలు రెడీగా ఉంటే పట్టుకెళ్ళిపోవచ్చు. టికెట్లు తీసేసాం, ఏముంది అందులో? చక్కగా నేను వచ్చేసాను, ఫ్రెష్గా ముందు పనులు చూసుకున్నాను, లేట్ అవ్వకుండా 6 ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు ఏం లేదు, మా ఆవిడ పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్ళిపోవటమే. టికెట్లు రెడీగా ఉన్నాయి, బుక్ చేసి పెట్టాను. ప్రాబ్లం ఏముంది? అంతా ఎంజాయ్. నా భార్య సంతోషపడిపోద్ది, పిల్లలు సంతోషపడిపోతారు. నేను ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి ప్లాన్ చేసి టికెట్ తీసేసుకున్నాను. ఆ సినిమా చూసేసి సినిమాలో తిని సినిమా అయిపోయినాక అటు నుంచి హోటల్కి వెళ్ళి హోటల్లో శుభ్రంగా వాళ్ళకి నచ్చినవి పెట్టించి ఇంటికి వస్తాను. ఇంత అద్భుతమైన ప్లానింగ్ చేశాను నేను. నా చుట్టూ ఉన్న వాళ్ళని సుఖపెడదామని, మా భార్య పిల్లల్ని సుఖపెడదామని ఎంత అద్భుతమైన ప్లానింగ్ చేశాను. టికెట్లు తీసేసాను, వెళ్ళేటప్పుడు హోటల్కి తీసుకెళ్తాను, అన్నీ అయిపోయినాయి. ఇంటికి వచ్చేసాను.
ఇంటికి వస్తే ఏముంది, భార్య పిల్లలు మామూలుగా ఉన్నారు అక్కడ. నడండి టైం అయిపోయింది సినిమాకి వెళ్ళిపోదాం అన్నాను. నేను అసలు వాళ్ళకి మధ్యాహ్నం చెప్పాలి, సినిమాకి టికెట్లు తీస్తున్నాను సాయంత్రం వెళ్దామని నేను ఎప్పుడు చెప్పాలి, ముందు చెప్పాలి. ఆ చెప్పడమని ఒక పని చేయలేదు నేను వాళ్ళకి. నేను ఇప్పుడు పరిగెత్తుకుంటూ 6ంటికి వచ్చేస్తున్నాను సినిమాకి తీసుకెళ్తానని వాళ్ళకి తెలీదు. చక్కగా భార్య ఏదో వంట మొదలు పెట్టుకుంది, రాత్రికి వండుకోవాలి తినాలి కదా అని. పిల్లలు ఏదో హోంవర్కులు చేసుకుంటూ కూర్చున్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 7 గంటలకి సినిమా, ఇంటికాడి నుంచి ఇప్పుడు హడావిడిగా కారు వేసుకొని బయలుదేరితే కానీ సినిమా హాల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళడానికి అరగంట పైన పట్టుద్ది. వాళ్ళకి అసలు విషయమే తెలియదు, ప్రిపేర్ అయ్యలేరు, మెంటల్గా కూడా ప్రిపేర్ అయ్యలేరు. ఇప్పుడు పోనీ ఏదో తండ్రి కోసం భర్త కోసం బయలుదేరదామన్నా సరిపోయే టైం కాదు అసలు. వాళ్ళు ఎడ్డి మేలోకల్లాగా ఇంట్లో పనులు చేసుకుంటున్నారు. అది వచ్చేటప్పుడు హోటల్లో తిందామని నువ్వు ప్లాన్ చేసుకున్నావు కానీ భార్యకి చెప్పావా, వంట స్పేదలు పెట్టేసింది, వంట వండుతుంది. భర్త వస్తాడు కదా, వేడివేడిగా ఏం చేయాలి, రోజువారీలాగా ఆమె అనుకుంటుంది పిల్లలకి ఏం చేయాలని, ఆమె వంట మొదలు పెట్టింది, పిల్లలు హోంవర్కులు చేసుకుంటున్నారు. ఇక్కడ జరిగింది ఏంటి, నాకు నేను అనుకున్నా కానీ వాళ్ళకి చెప్పకపోవటం అనే పొరపాటు జరిగింది అంతే. మిగిలిన అన్ని సూపర్గా ఉన్నాయి. టికెట్లు కొనేసాను, టికెట్లు ముందే బుక్ చేసాను, సినిమాలో చక్కగా రెడీ అయిపోయాను, ప్రిపేర్ అయిపోయాను, వచ్చేటప్పుడు హోటల్లో తినిపిస్తాను, అన్నీ బాగుందిగా, నేను మంచోడినిగా, అందులో తప్పే ఉంది. కానీ వాళ్ళకి చెప్పటం అనే పని నేను చేయలే. నేను చేసింది అంతే, చిన్న మిస్టేక్. అది పెద్ద మిస్టేక్ కానే కాదు అసలు. నిజంగా ఆలోచిస్తే అది పెద్ద మిస్టేకే కాదు, చిన్న మిస్టేకే. కానీ నిజంగా ఆలోచిస్తే, జాగ్రత్తగా ఆలోచిస్తే, సునిశ్చితంగా ఆలోచిస్తే అది పెద్ద బ్లండర్ మిస్టేక్. ఎందుకో తెలిసి ఇప్పుడు టికెట్లు వేస్ట్ అయిపోయినాయి, ఆ డబ్బులు పోయినాయి, సినిమాకి ఇప్పుడు వెళ్ళడం కుదరదు. ఇప్పుడు ఈయన కోపం వచ్చేసింది, నేను వచ్చి సినిమా కోసం తీసుకెళ్దాం అంటే ఇంతకీ నేను చెప్పలేదు అనేది తీసుకోకుండా మూర్ఖపు వాదన మొదలైపోయింది. ఇప్పుడు మనం సమర్థించుకోవడానికి ఒక ఉదాహరణగా చెప్పాను ఇదంతే. ఎవరేమన్నా మనం సమర్థించుకుంటాం, వాళ్ళ మీద దాడి మొదలు పెట్టేస్తాం. మీకేదో సినిమా చూపిద్దామని, మిమ్మల్ని ఏదో హోటల్కి తీసుకెళ్దామని, మీకోసం పగలు రాత్రి కష్టపడి మధ్యాహ్నమే నేను టికెట్లు తీసేసాను. అసలు నేను పనిచేస్తుందే మీకోసం, సంపాదిస్తుందే మీకోసం. మీరు పైగా నా మీద భార్య ఉంది అండి, వంటలు మొదలు పెట్టాను, ఇప్పుడు వచ్చాడు ఆవిడ గంట, అసలు నేను తయారవడానికి గంట పట్టుద్ది, స్నానం చేసి రావాలి, కనీసం మంచి బట్టలు కట్టుకోవాలి. పిల్లలు కూడా అలా కూర్చున్నారు, స్నానాలు కూడా చేయలేదు, వాళ్ళు ఏదో హోంవర్కులు మొదలెట్టేశారు. కనీసం రెడీ అవ్వాలిగా సినిమాకి వెళ్ళాలంటే, మీరు రెడీ అవ్వడానికి కూడా టైం లేదు కదా. ఇప్పుడు కోపం వచ్చింది, ఇంకా గొడవలు మొదలైపోయి ఘర్షణ అయిపోయింది. భార్య మీద అరిసేసాడు, భార్య ఈయన మీద అరిసేసింది, పిల్లలు కంగారు పడ్డారు, పిల్లల మీద అరిసేసాడు, భార్యాభర్తలు పిల్లలు అందరూ అరుచుకున్నారు, పిల్లలు భయపడిపోయారు. ఇక అందరూ ఏమీ తినకుండా పడుకున్నారు. ఇది ఇల్లు. ఇందులో జరిగింది ఏంటి, చెప్పకపోవటం. మొత్తం మంచిది ఏంటి, నా ప్రేమను ఎవరు అర్థం చేసుకోవట్లేదని రాత్రి అలాగే పడుకున్నాడు. మళ్ళీ భార్య ఏమో ఏంటి అలాంటి మూర్ఖుడిని పెళ్లి చేసుకున్నాను, ఎప్పుడు అన్ని పనులు ఇలాగే చేస్తున్నాడు అనుకుంటుంది భార్య. ఏ పనైనా ఇలాగే చేస్తాడు. అసలు సినిమా టికెట్లు తీసాడు, చెప్పాలిగా, రెడీ అయ్యే ముందు మేము. చాలా సింపుల్ విషయం. పిల్లలు కూడా అనుకున్నారు ఇంత సింపుల్ విషయం మా నాన్నకు తెలియదు ఏంటి, అన్ని పనులు ఇలాగే చేస్తూ ఉంటాడు, ఎప్పుడు మా నాన్న హఠాత్తుగా వస్తాడు, మీ మీద ప్రేమ అంటాడు. అది ఎలగట్లేదు అంతే, అదే జ్ఞానం. చాలా మంది ఇలాంటి పనులు చేస్తుంటారు. మీకు ఉదాహరణ చెప్పాను, చాలా పనుల్లో చాలా రకాలుగా ఊహించుకోండి మీరు ఎక్కడైతే అక్కడ. ఇది ఊరికిన ఉదాహరణ చెప్పాను. నేను ఏమనుకుంటున్నాను అనేది ఎదుట వాళ్ళకి తెలియనప్పుడు, నేను సరిగ్గా తెలియజేయనప్పుడు జీవితం అంతా ఘర్షణగానే ఉంటుంది. అలాగే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నేను తెలుసుకోనప్పుడు, సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, పూర్తిగా తెలుసుకోనప్పుడు ప్రపంచంలో ఎవరితోనైనా నాకు ఘర్షణగానే ఉంటుంది. నేను ఎక్కడా సుఖంగా ఉండలేను. నా ఊహలు నావి, వాళ్ళ ఊహలు అవి. అంటే మనం తెలుసుకునే బాహ్య విషయాల్లో కూడా ఇలాగే ఉంటున్నాం. బాహ్య విషయాల్లో ఎలా అయితే నువ్వు అన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళకి చెప్పలేదో, టికెట్లు తీసేవో అన్నీ అన్నావు, ఇప్పుడు అవి వృధా అయిపోయినాయి. ఇప్పుడు డబ్బులు కూడా పోయినాయి, టికెట్ డబ్బులు పోయినాయి, గొడవలు పడ్డారు, ఘర్షణలు పడ్డారు. ఆ భార్య వంట సగంలో ఆగిపోయింది, గొడవలతో సరిపోయింది. పిల్లలు భయపడ్డారు, వాళ్ళ మీద అరిసాడు, కేకలేసాడు, భార్యాభర్తలు కొట్టుకుంటుంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇంతకీ ఎవరో తినలే, పిల్లలు కూడా తినలే, పాపం ఆకలేస్తుంది వాళ్ళకి. ఈ అలకలతో నిద్రపోయారు. ఎక్కడ నిద్రపోతారు, అట్టగా ఇంకా అంతే, ఎప్పుడుకో నిద్రపోయారు. మొత్తం ఆ పూటంతా ఇల్లు అశాంతిమయం. కానీ మధ్యాహ్నం చేయని ప్లానింగ్ ఏంటి, శాంతి కోసం, సంతోషం కోసం, కుటుంబ సభ్యుల్ని సుఖపెట్టడం కోసం. ఇక రోజు అదే చెబుతాడు వచ్చి, నేను సుఖపెడదాం అనుకుంటాను, మీరు నన్ను దుఃఖపెడతారు, కష్టపెడతారు, ఎప్పుడు నా కర్మ ఇంతేనా ఆయన అనుకుంటా ఉంటాడు. వీళ్ళెవరూ నాకు సహకరించరు. మనం ఇలాగే తిరుగుతుంటాం ప్రపంచంలో.
కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి బయట అయినా సరే. అయితే ఇక్కడ విషయం నేనెందుకు మారటం లేదు కాబట్టి అసలు నీకు నువ్వు ఇలా చెప్పుకోవాలని చెబుతున్నా. నీకు కూడా చెప్పుకోకపోతే నీకు తెలియదు, నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావు. నీకు కూడా చెప్పుకోకపోతే నీకు తెలియదు. ఎందుకని? ఇంద్రియాలు ఒకలా ఉన్న ఎందుకు చెప్పుకోవాలో చెబుతున్నా. శరీరం మొత్తం బయటకు వెళ్తుంది, శరీరానికి ఏం తెలియదు, శరీరం మొత్తం బయటకు వెళ్ళేలా ఉందంతే. శరీరం అన్ని బయట నుంచే తెలుసుకుంటుంది, బయట నుంచే తిండి తెచ్చుకు తింటుంది, అప్పుడే ఆకలి తీరుతుంది, బయట స్పర్శలే తెలుస్తాయి, మొత్తం బయట నుంచే శరీరానికి తెలుస్తుంది. కాబట్టి ఆయన నేను అనుకున్న భావనలు ఎలా ఉంది, ఇప్పుడు మొత్తం బయటకు వెళ్ళేలా ఉంది. కానీ బయట దాన్ని నడిపేది ఏంటి? లోపలదే. నా బుద్ధులు, నా గుణాలు, నా స్వభావం, నా పనితీరు, నా ప్రవర్తన తీరు, నా తెలివితేటలు, నా ఇంటెలిజెన్స్, నేను, నా బ్రతికే విధానం అంతా ఎక్కడ? లోపల ఉంది. ఆ లోపల దీన్ని నడుపుద్ది. దాన్ని బట్టి నాకు అందరితో ఘర్షణలు, గొడవలు, గోళ్ళు, అశాంతులు వస్తుంటాయి. శరీరపరంగా మొత్తం బయటికి వెళ్ళేలా ఉంది, అంతర్గతంగా దాన్నే తీసుకొని నేను శరీరం అనుకొని అలాగే ప్రవర్తించబట్టి అందరితో ఘర్షణ వచ్చేస్తుంది. నేను నాకేంటో తెలియట్లే, నేను కరెక్టే కదా అనుకుంటున్నా. కాదు, బయటికి వెళ్ళేటువంటి శరీరాన్ని వదిలేసి నీ లోపల దాన్ని చూసుకో. అది ఎప్పుడు ఎలా బయటికి వెళ్ళేది. అందుకని ఒకటి బయటికి వెళ్ళే విభాగం ఒకడు ఉన్నాడు నీలో. మీరు స్త్రీలైతే ఒకళ్ళు ఉన్నారు మీలో, స్త్రీలైనా పురుషులైనా. బయటికి వెళ్ళిపోయేది ఒకటి ఉంది మనలో, ఆ ఒకడు నేను. అలాగే లోపల నుండి దాన్ని బయటికి నడిపే ఒక నేను ఉంది. ఈ లోపల ఉన్నదే మెయిన్, అది బయట దాన్ని బట్టి ఏర్పడుతుంది. నేను లోపల దాన్ని చూసుకోవట్లా, బయటికి వెళ్ళేదానికి అనుకూలంగా వెళ్ళిపోతున్నా. కాబట్టి బయటికి వెళ్ళేటువంటి తత్వం ఏదుందో, శరీరపరమైన తత్వం ఏదుందో అది నాలో మనసుగా ఏర్పడి ఉంది. ఆ తత్వం నా లోపల కూడా ఉంది. కానీ ఆ తత్వాన్ని జాగ్రత్తగా నేను ఇప్పుడు బయటికి వెళ్ళిపోయేటువంటి ఒక నేనుని అలా గమనిస్తూ నా లోపల ఉన్న నేనని ఇప్పుడు సరి చేసుకోవాలి. బయటికి వెళ్ళే నేనుతో పెట్టుకుంటే కుదరదు, అది ఎప్పుడు బయటికి పోద్ది. బయటికి పోద్ది కాబట్టి నేను వినాలి, నేను తినాలి, నేను తాగాలి, నేను ఇలా చేయాలి, నేను అనుభవించాలి, దానికి అంతే తెలుసు. దానికి తెలిసిందంటే దానికి విచక్షణ జ్ఞానం లేదు. ఎందుకంటే పదార్థం అది, శరీరం. ఇప్పుడు ఒక రాయికి ఎలా విచక్షణ జ్ఞానం ఉండదో, ఓ మట్టికి అంటే ఒక జడ పదార్థానికి ఎలా విచక్షణ జ్ఞానం ఉండదో, శరీరం అనే జడ పదార్థానికి అలా విచక్షణ జ్ఞానం ఉండదు. దాన్ని నడిపే శక్తికి విచక్షణ జ్ఞానం ఉండదు, లోపల బుద్ధి. అది అంటే నాలో ఒకటి జడ పదార్థం, అది చైతన్యంతో చైతన్యంలో అనిపిస్తున్న జడ పదార్థం. అది నాలో నేను ఒక నేను, మీరు స్త్రీలైనా పురుషులైనా నాలో ఒక నేను అంటే మీలో ఒక మీరు జడ పదార్థం. దానికి విచక్షణ ఉండదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే విచక్షణ లేక మనం సమర్థించుకుంటుంటాం, మన తప్పులు మనం సమర్థించుకుంటుంటాం, తప్పులు చేసేస్తూ ఉంటాం. ఒక జడ పదార్థం అది. అయితే అది చైతన్యంతో కలిసి నడుస్తూ సెమీగా జడ పదార్థం అని తెలియట్లే, నేనే అనుకుంటున్నాం. కానీ జడ పదార్థం అది, రాయి రప్ప లాంటిది. అది దానికి విచక్షణ ఉండదు, ఇష్టం వచ్చినట్టు పోద్ది అది అంతే. అందుకని అక్కడ దెబ్బతింటున్నాం మనం. అదే నేను అనుకుంటున్నాం. కాదు, లోపలికి చూసుకో, దాన్ని దాటి ఇంకొంచెం లోపలికి రా. నీ బుద్ధులు చూసుకో, నీ గుణాలు చూసుకో, నిన్ను పరిశీలించుకో, నీ లోపల ఒక నేనుంది, ఆ నేనుని మొత్తంగా చూసుకో. అది దీన్ని కదుపుతుంది, దీన్ని బట్టి అది ఏర్పడింది. ఈ జడ పదార్థపు శరీరపు నేనుని కదుపుతున్నది లోపల ఉన్న నేను. అది ఎలా ఏర్పడుతుంది? దీన్ని బట్టి ఏర్పడుతుంది. ఇప్పుడు నువ్వు దాన్ని గమనించు, ఆ నేనుని గమనించు. అందులో భావాలు, స్వభావం, గుణాలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. దాన్ని పట్టుకో, ఆ నేనుని పట్టుకో. ఇద్దరు నేనులు. ఇప్పుడు ఆ నేను దగ్గరే ఉంది బుద్ధి. ఇది చేయొచ్చు చేయకూడదు, చేయొచ్చు చేయకూడదు అంటది. కానీ జడ పదార్థానికి విచక్షణ లేదు, వెళ్ళిపోతూ ఉంటుంది. జడ పదార్థానికి విచక్షణ లేదు, కానీ ఆ లోపల నేనుకి విచక్షణ ఉంది. అందుకని జడ పదార్థంగా శరీరంతో సాగిపోతున్న నేను పట్టుకోబాక, లోపల దాన్ని లోపల నేను పట్టుకో. ఆ విచక్షణ పెంచుకో, నిన్ను ముందు గమనించుకో. అసలు అంటే ముందు తెలుసుకో, నీలో ఇద్దరున్నారు. ఒక శరీరానికి సంబంధించి నేను అనుకుంటున్నటువంటి జడ పదార్థపు తత్వము కలిగిన చైతన్యపు నేను ఒకటి ఉంది. అది జడ చైతన్య నేను. చిజ్జడ గ్రంథి అనుకోండి. చిజ్జడ గ్రంథి అని పెట్టారంటే చైతన్యము జడము ముడిపడిపోయినాయి. దాన్ని చిజ్జడ గ్రంథి అని పిలిచారు మహాత్ములు. ఆ నేను అనుకుంటున్నాం నిజంగా మనం కాదు, అది భౌతికం. జడ పదార్థపు నేనుకి విచక్షణ ఉండదో. అంటే అది ఎలాంటిదంటే ఒక తారాజువ వెలిగించాం, ఓ తారాజువ ఒత్తి అంటించాం, సర్రని అంటింది, అది పైకి వెళ్ళిపోతుంది. ఇక అది ఎటు వెళ్తుందో ఎక్కడ పడుతుందో ఇక దాని ఇష్టం అంతే. దాన్ని ఆపడం కూడా కుదరదు, ఎందుకంటే దానికి విచక్షణ లేదు. కానీ కదులుతుంది కదా, విచక్షణ ఉంది అనుకోబాకండి.
లేదు, దాని లోపల ఉన్న మందు లక్షణం అంతే. అలాగే మన శరీరం అనే జడ పదార్థం విచక్షణ లేదు, దాని ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటుంది. అందుకే బాహ్యంలో మనం ఆపలేం, మనం కంట్రోల్ చేసుకోలేం. మరి శరీరం కదలాలంటే శక్తి ఉండాలి, కానీ అదే చిజ్జడగంది శక్తి జడంతో కలిసినప్పుడు అది శరీరం. కానీ లోపల ఉన్నది ప్యూర్ శక్తి. భావాలు, గుణాలు, స్వభావము, భావోద్వేగాలు, ఆలోచనలు ఇవన్నీ చూడండి. అక్కడెక్కడన్నా మాంసం ఉందా? దానికి ఒక రూపం ఉందా? భావాలకు రూపం ఉందా? గుణాలకు రూపం ఉందా? స్వభావంకు రూపం ఉందా? నేను అని లోపల అనుకుంటున్నాం, దానికి రూపం ఉందా? మనసుకు రూపం ఉందా? లేదు. అది ప్యూర్ శక్తి. ఇక్కడ శరీరానికి రూపం ఉంది. రూపం ఉన్న శరీర జడ పదార్థంతో శక్తి కలిసి బయటకు వెళ్ళిపోతుంది ఇంద్రియాల ద్వారా. అందుకని అక్కడ కంట్రోల్ చేయలేం, విచక్షణ లేదు. నేను అనుకొని, నిజం అనుకొని, నేను మారలేకపోతున్నాను అనుకొని, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనుకొని వ్యసన రోజులే మనుషులు అలా బతికి చచ్చిపోతున్నారు. అదంతా భౌతికం. వ్యసనాలన్నీ అదిగో అక్కడ ఉన్నాయి, ఆ స్థాయిలో ఉన్నాయి. నువ్వు అక్కడి నుంచి కొంచెం వెనక్కి రావటం ఆధ్యాత్మికం. అది లోపలికి చూడు, నిన్ను తెలుసుకో అంటే అక్కడి నుంచి లోపలికి రావాలి. ఆ శరీర భావాల నుంచి లోపలికి రావాలి. లోపలికి వస్తే భావాలు ఉన్నాయి, భావోద్వేగాలు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, మనసు ఉంది, మొత్తం ఒకటే. అవన్నీ ఏ రూపంలో ఉన్నాయి అంటే దాని అక్కడ పదార్థం లేదు, అసలు పదార్థమే లేదు, రూపం లేదు, దృశ్యం లేదు, వాసన లేదు, శబ్దం లేదు, ఏమీ లేదు. పదార్థం అనేది ఏది లేదు, అక్కడ ఘనత్వమే లేదు. కానీ అవి ఉన్నాయిగా, నేనున్నానని నా భావోద్వేగాలు ఉన్నాయని తెలుస్తున్నాయిగా, శరీరాన్ని కదుపుతున్నాయిగా. దాన్ని శరీరం నుంచి విడదీసేది విడిగానే ఉంది. దాని పేరు మనసు అన్నారు. అందుకే అది ఎలా ఉంది? శక్తిగా ఉంది, అంతే. శక్తిగా ఉంది, దానికి ఏ రూపం లేదు. శక్తిగా ఉన్న చోట దానికి పదార్థం కలవలేదు కనుక అది ప్యూర్గా ఉంది. అక్కడ విచక్షణ పనిచేస్తుంది, అందుకని తప్పు రైట్ చెబుతుంది. అక్కడ నువ్వు అక్కడ కూర్చుంటే అది చెప్పిన తప్పు రైట్ వినగలుగుతావు. నువ్వు శరీర భావంలో నేనని కూర్చున్నప్పుడు తప్పు రైట్ వినలేవు. నువ్వు ఏదో అక్కడ చెప్పినట్టు అనిపించవచ్చు, కానీ నువ్వు శరీరంతో మిళితమై దీంతో కలిసిపోయి చిజ్జడ గ్రంథిలో ఉన్నావు నువ్వు. అంటే ఈ శరీరమే నేను అనుకున్న భావనలో ఉన్నావు నువ్వు. శరీరం పదార్థం, అది జడత్వం. అది జడత్వానికి చైతన్యం కలవటం చేత, అంటే కారులో పెట్రోల్ పోయించడం చేత కారు కదిలింది. అలా శరీరం కదులుతుంది. ఆ కదులుతున్న శరీరం నేను అనుకుంటున్నావు, అదే చైతన్యం అనుకుంటున్నావు, అదే ప్రాణశక్తి అనుకుంటున్నావు, దానికి ఆపాదించేసుకుంటున్నావు. కాదు. అక్కడి నుంచి ఒక్కడుగు వెనకరా. అక్కడి నుంచి ఒక్కడుగు వెనకరా. భావాల రూపమేంటి, జ్ఞాపకాల రూపమేంటి, ఆలోచనల రూపమేంటి, భయాల రూపమేంటి, భావోద్వేగాల రూపమేంటి, టెన్షన్ రూపమేంటి, ఒత్తిడి రూపమేంటి, ఏదొకటి రూపమేంటి. అందులో ఏమన్నా చెప్పుకో. రూపం ఏంటి? అటు ఏమి లేదు, రూపం శక్తి రూపం. అది అంటే అది పదార్థంగా లేదు. ఇది నేను మీకు చెప్పదలిసింది. పదార్థంగా లేనప్పుడు ఎలా ఉంది? శక్తిగా ఉంది. ఎందుకని ఉందని తెలుస్తుందిగా. ఉందని తెలుస్తూ పదార్థం లేనిదే శక్తి. అందుకే మీకు ఆకాశం ఉంది, కానీ అందులో ఏ పదార్థం లేదు, కాబట్టి లేదంటాం. ఉందని తెలుస్తూ లేదనిపిస్తుంది శక్తి. బయట అయితే లేదని ప్యూర్గా అనిపిస్తుంది. అందుకని ఆకాశం ఏమీ లేదు, ఖాళీ అని వదిలేసాం. కానీ లోపల భావాలు తెలుస్తున్నాయిగా మనకి. మన లోపల మనకు భావాలు తెలుస్తున్నాయి. అందుకని నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళు. ఏ రూపంలో ఉన్నాయి భావాలు, ఏ రూపంలో ఉంది మనసు, ఏ రూపంలో ఉంది బుద్ధి, ఏ రూపంలో ఉంది ఆలోచన, ఏ రూపంలో ఉంది విచక్షణ జ్ఞానం? శక్తి రూపంలో. అంటే అక్కడ ప్యూర్గా ఉంది, పదార్థం లేదు. ఇప్పుడు అక్కడ కూర్చో, అక్కడ నిన్ను చూసుకో. పదార్థాన్ని నడిపేది అది. కానీ అది ఎలా ఏర్పడుతుంది? పదార్థం వల్లనే ప్రపంచంలోకి పదార్థం అనే శరీరం తిరిగి రావడం వలన ఏర్పడుతుంది. ఇప్పుడు అక్కడ కూర్చొని శక్తి రూప నేనులో కూర్చో, మనసులో కూర్చో, మనసు దగ్గర కూర్చో. అక్కడే బుద్ధి కూడా ఉంది, తప్పు రైట్లు చెబుతూ ఉంటుంది. అక్కడ ఉన్న నిన్ను చూసుకో. అది శరీరంతో ఉన్న నిన్ను కాదు నువ్వు చూడాల్సింది. అక్కడ ఉన్న నిన్ను చూసుకున్నప్పుడు శరీర రూపం నీకెందుకు కనపడుద్ది? అసలు నేనన్న ఊనుకుంటుంది, అక్కడ రూపాలే ఉండవు, జస్ట్ ఊనుకుంటుంది. ఒకవేళ నీకు తెలిస్తే, నీ భావాలు తెలిస్తే, నీ జ్ఞాపకాలు తెలిస్తే, నీ ఆలోచన తెలిస్తే, నీ గుణాలు తెలిస్తే, నీ స్వభావం తెలుస్తుంది తప్ప నీకు తెలియదు. నువ్వు ఎలా ఉంటావు కూడా నీకు తెలియదు. నీ రూపం నీకు కనపడదు. నీ రూపమే నీకు కనపడినప్పుడు నీ గురువు రూపం, నీ దేవుడి రూపం, నీ మతం రూపం, నీ మార్గం రూపం, నీ గ్రంథం రూపం ఎట్ట కనపడుతుంది నీకు? అసలు కనపడితే అదంతా భౌతికం, నువ్వు ఊహించుకుంటున్నావు అంతే. నిన్ను చూసుకోవట్లే. అక్కడ ప్రపంచంలో అతి ఎక్కువ మంది మారలేకపోవడానికి కారణమే ఇది. అద్భుతమైనటువంటి మాయాజాలం ఇక్కడ జరుగుతుంది. శరీరపరమైనటువంటి భావంలో ఆ శరీర కదలికల వరకు చూసుకొని ఇక్కడి నుంచి నేను అనుకొని వెళ్ళిపోతున్నారు అందరూ.
కాదు ఒకవేళ లోపల చూడమంటే నా గురువుని చూస్తాను, నా దేవుణ్ణి చూస్తాను, నేనేయో ఊహించుకుంటాను, సాధనల్లో బోళ్ళు కల్పనలు కల్పించి ఇలా ఊహించుకో, అలా ఊహించుకో, ఈ నామం అనుకో, ఆ రూపం అనుకో, ఈ మంత్రం అనుకో, అది అనుకో, ఇది అనుకో అని బోళ్ళు చెప్పారు. నువ్వు అనుకోవటమే అవన్నీ. నువ్వు అనుకున్నంతసేపు అది బయటదే కాదు. అక్కడ ఏముందో చూడంతే, నువ్వేమనుకోబాక అసలు. ఎందుకని నువ్వు అనుకోమని చెబుతున్నాయని బయటయే. ఉన్న జాంకాయ అనుకోమన్నారు, బయటే ఉంది అది. దేవుడు అనుకోమన్నారు, ఆ దేవుడు పోనీ ఏదో పేరు, దేవుడు అనుకో, దేవుడు బయటే కదా చూసావు. ఆ దేవుడినే ఊహించుకుంటుంటావు లోపల. బయట చూసిందని లోపల ఊహించుకోవటం ఏంటంటే, లోపల ఉన్నదేంటో ఉన్నట్టు తెలుసుకోవాలి. కానీ ఊహించుకోవటం ఏంటి? అసలు నీ ఊహతోనే పని లేదు. నీ ఊహలే ఇక్కడ ప్రమాదం చేస్తుంది మనకి. ఇప్పుడు నువ్వేం ఊహించొద్దు, అసలు నీకు నువ్వే కనపడవు. ఎలా అయితే నిద్రలో నేనన్న భావన కూడా లేకుండా నీకు ఎగిరిపోయి, నిద్రలో నేనన్న భావన లేదు, నా భార్య లేదు, నా పిల్లలు లేరు, నా సంపదలు లేవు, నా దేవుడు లేడు, నా గురువు లేడు, నా మతం లేదు, నా మార్గం లేదు, నాకు సంబంధించి అసలు ఏమీ లేదండి. సేమ్ అంతే. లోపలికి వెళ్తే జ్ఞానంలో అలాగే ఉంటుంది. జ్ఞానంలోకి వెళ్తే జ్ఞానం ఒక్కటే ఉంటుంది. అక్కడ నీకేం తెలుస్తాయి? నువ్వు తెలుస్తావు. నువ్వు గుణాలతో, బుద్ధులతో, ప్రవర్తనతో, స్వభావంతో ఉన్న నీకు పూర్తిగా నువ్వు తెలియాలి. చూసుకో. అప్పుడు నీ గురించి నీకు తెలిసిపోయింది. నేను ఎంత మంచివాడిని, నేను ఎంత మంచిదాన్ని, నేను ఎంత చెడ్డోడిని, నేను ఎంత చెడ్డదాన్ని, నేను ఎందుకు మారలేకపోతున్నాను, నేను ఎందుకు మారగలుగుతున్నాను, నేను ఎందుకు ఈ తప్పులు చేస్తున్నాను, ఎందుకు ఈ తప్పులు చేయకుండా ఉండగలుగుతున్నాను, లేదా ఎందుకు ఈ తప్పులు చేయకుండా ఉండలేకపోతున్నాను. కార్యకారణ సంబంధాలంతా నీకు లోపల తెలిసిపోతాయి. అప్పుడు మార్చుకోవటం కుదురుద్ది నీకు అక్కడికి వెళ్తే. అయితే అప్పుడు ఎవరున్నారు? ఇద్దరు ఉన్నారు అక్కడ. శరీరంతో అలవాటు పడిపోయి బయటకు వెళ్ళిపోతున్నా నేను ఒకడున్నాను. మీరు స్త్రీలైతే స్త్రీలు మీరు ఒకరున్నారు. శరీరంతో అలవాటు పడిపోయి సహజంగా బయటకు వెళ్ళిపోయే ఒక నేనుంది మనలో. అది ఒక సహజ నేను. ఇప్పుడు అలా వెళ్ళిపోతున్న నేనుకి చెప్పుకునే ఒక నేనుంది. అదే గురువు నేను. అలా వెళ్ళిపోయేది శిష్యుడు నేను. అదే దేవుడు నేను. అలా వెళ్ళిపోయేది నీ మామూలు నేను. అదే మతపు నేను. ఏది చెప్పేది గురువు నేనేదో అదే మతపు నేను, అదే జ్ఞానపు నేను. నువ్వు దానికి ఏ పేరైనా పెట్టుకో. నీలో ఇద్దరు ఉన్నారు, నువ్వు చెప్పుకోవాలి. అందుకని నీతో నువ్వు మాట్లాడుకోవాలి. నిన్ను గమనించే నువ్వు, గమనించుకున్నాక నీకు చెప్పే నువ్వు. నువ్వెవరిని గమనిస్తున్నావు? నిన్నే. ఎవరా నువ్వు? గమనించుకుంటున్న నువ్వెవరు? శరీరంతో వెళ్ళిపోతున్న నిన్ను నువ్వు గమనించుకుంటావు. ఎవరో శక్తి రూపంలో ఉన్న నువ్వు, ఆలోచన రూపంలో ఉన్న నువ్వు, భావ రూపంలో ఉన్న నువ్వు, పదార్థ రూపంలో, శరీర రూపంలో లేవు. శరీర రూపంలో వెళ్ళిపోతున్న వాడికి చెబుతున్నావు. శరీర రూపంలో వెళ్ళిపోతున్న నేనుకి నువ్వే చెప్పుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు ఇద్దరుగా ఉన్నావు అక్కడ. శరీర రూపంతో కలిసి ఉన్న నువ్వు, శరీర రూపంతో కలిసి లేని శక్తి స్వరూపంగా ఉన్న నువ్వు. ఇప్పుడు శరీర రూపంతో కలిసి ఉన్న దాంట్లో కూడా శక్తి ఉంది, కానీ జడ పదార్థంతో కలిసి ఉంది. శరీరం అనే జడత్వంతో కలిసి ఉంది, దానికి విచక్షణ లేదు. అదొక నేను. పూర్తి పదార్థతత్వం లేకుండా శక్తి తత్వంలో ఉన్న నేను. కాబట్టి నన్ను నేను గమనించుకొని శక్తి తత్వంలో ఉన్న నేను ఆ శరీర తత్వంతో కలిసి ఉన్న నాతో నేను ఆ నేనుని పరిశీలించుకుంటాను. నాలో నేను రెండు రకాలుగా ఉన్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ చిన్న సూక్ష్మమైన విషయం అంతే. ఇది అర్థమైతే చాలు. ఒకవేళ మీరు సాధన చేయలేకపోయినా, ఇప్పుడు మార్చుకోలేకపోయినా ఏం కంగారు పడకండి. 35 ఏళ్ల నుంచి నేనేం మార్చుకోలేకపోయాను. విషయం తెలిసింది అంతే. కానీ నువ్వు ఖచ్చితంగా మార్చుకుంటాం. విషయం తెలిసిందిగా. ఇప్పుడు రూటు తెలిసిపోయినాక తాళం చెవి దొరికినాక తాళం తీయటం ఎందుకు కుదరదు? ఎప్పటికప్పుడు కుదురుద్ది. తాళం చెవి దాని తెలిసిందే, ఆ తాళం దొరికేసింది. అలాగే దారి దొరికేసింది. ఖచ్చితంగా ఎప్పుడోప్పుడు చేరతాం. కానీ చేరటానికి ముందు అడ్డం పడే ఉన్నాయి. మరి నాకు నేను చెప్పుకోవాలిగా. మొత్తంగా శరీరంతో కలిసి బయటకు పోతున్న నాయనుని నేను సంపూర్ణంగా చెప్పి మార్చి ఒప్పించాలిగా. అది ఒక్కసారిగా అయ్యే పని కాదుగా. చెబుతూనే ఉండాలిగా. అర్థమయ్యే వరకు జ్ఞానబోధ చేస్తూనే ఉండాలిగా. అందులో శరీరంతో కలిసి బయటికి వెళుతున్న నేనుకి విచక్షణ జ్ఞానం లేదు, మెదడు లేదు. నేను ఎంత చెప్పినా అర్థం కాదు. అందుకని దాన్ని బాగా ఇప్పుడు కొలిమిలో కాల్చి ఇనుముని ద్రవ పదార్థం చేసి అది ద్రవత్వాన్ని పొందినాక మళ్ళీ దానికి ఏ రూపం ఇవ్వాలో తీసుకెళ్ళి ఆ మూడులో పోసి దాన్ని చల్లారి పెట్టాలి. తర్వాత తీసుకెళ్ళి నీళ్ళల్లో పెట్టాలి. అప్పుడు మళ్ళీ అది ఘన పదార్థం అవుతుంది. ముందు దాన్ని ద్రవత్వానికి తేవాలి. అలాగే శరీరంతో కలిసి వెళ్ళిపోతున్నటువంటి నా నేనేది ఉందో దానికి నేను
పూర్తి అంటే పదార్థతత్వం లేనటువంటి శక్తి స్వరూపంగా ఉన్న నేను ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎంత నచ్చ చెప్పినా దానికి అర్థమై సావదు. అది పదార్థం. దాన్ని బాగా కాల్చి 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 కొలుములు కాల్చి ద్రవ పదార్థం చేసినట్టు చేయాలి. మళ్ళీ కొత్తగా దాన్ని మళ్ళీ మోడ్లో పోయాలి. పోసి దానికి కొత్త రూపం ఇవ్వాలి. అప్పుడు కొత్తగా కదలమని చెప్పాలి. అంత పట్టుద్ది అక్కడ. కాబట్టి అది తప్పేం కాదు. అది మీరు మారలేకపోయారని ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే జడత్వంతో, ఒక పదార్థ తత్వంతో, జడత్వంతో, శరీరం అనేటువంటి జడ పదార్థంతో కలిసిపోయినటువంటి చైతన్య శక్తి అది. ఆ నేను చిజ్జడ గ్రంథి అని పేరు పెట్టారు మహాత్ములు దానికి. లోపల ఉన్న ఇంకొక నేను ప్యూర్ శక్తిని, మళ్ళీ అది కూడా ఏదో ప్యూర్ శక్తి ఊహించుకోవద్దు. ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు, మనసని సింపుల్గా చెప్పాను. అక్కడే బుద్ధి కూడా ఉందని. ఆ బుద్ధి అనే దాంతో విచక్షణ జ్ఞానంతో చెబుతాను. ఈ రెండు సమన్వయం అయినాక, ఈ రెండు నిద్రపోతే అసలు నేనులోకి వెళ్తాను. ఎప్పుడు? గాఢ నిద్రలో. శరీరం నిద్రపోయి మనసు నిద్రపోతే అసలు నేనులోకి వెళ్ళి అది గాఢ నిద్ర తెలియదు. అలాగే ఇప్పుడు సాధనలో ఈ నేనుతో ఆ నేనుకు చెప్పి, ఏది శక్తి స్వరూపంలో ఉన్న నేను జడ పదార్థంతో మిళితమై సాగుతున్నటువంటి నేనుకి చెప్పుకొని బాధ చేసుకొని అలా చేయొద్దు, ఎలా చేయొద్దు, తప్పులు చేయొద్దు, ఒప్పులు చేద్దాం, మనం ఇలా ఉండొద్దు అని చెప్పి దాన్ని ఎలాగోలా మార్చుకుంటే అది ఎప్పుడు మారిందో ఇక్కడ నేను మారిపోతాను. ఆటోమేటిక్గా గాఢ నిద్రలో ఎలా అయితే శరీరం శాంతించి నిద్రలో పోయి, మనసు శాంతించి నిద్రలోకి పోయినప్పుడు ఒరిజినల్ శక్తి స్థితిలోకి వెళ్ళానో, అలా ఎప్పుడైతే ఈ శక్తి స్వరూపంలో, బుద్ధి స్వరూపంలో, మనోస్వరూపంలో ఉన్నటువంటి నా మనసుతోనే నేను నేనుకి అంటే శరీరంతో మిళితమై ఉన్నటువంటి నేనుకి చెప్పుకుంటూ శరీరాన్ని ఆపి మనసుని ఆపగలిగాను. శరీరం అయితే మనసు ఆగుద్దిగా. అప్పుడు నా ఒరిజినల్ ప్యూర్ శక్తిలోకి వస్తాను, ప్రాణశక్తిలోకి వస్తాను. అప్పుడు నా ప్రాణశక్తి ఎరుకు కలుగుద్ది. అప్పటి వరకు నేను చెప్పుకుంటానే ఉండాలి. అప్పుడు నా మీద నాకు కంట్రోల్ వచ్చినట్టు, అప్పుడు నాకు సంపూర్ణత్వం వచ్చినట్టు, అప్పుడు నాకు అర్థమైనట్టు, సంపూర్ణ జ్ఞానిని అయినట్టు, మీరు స్త్రీలైన పురుషులైన. అందుకని మనసుతోనే మనసు, ఇక్కడ మనసే ప్రధాన పాత్ర. ఈ మనసుతో ఆ శరీరంతో సాగి బయటకు వెళ్తుంది దానికి చెప్పాలి. అది ఎక్కడ ఉంది? మనసుతోనే ఉంది. నాలో రెండు నేనులు ఉన్నాయి. జడత్వంతో కలిసిపోయిన ఒక నేను, జడ పదార్థంతో కలిసి శక్తిగా, జడ పదార్థంతో కలిసిపోయిన శక్తిగా ఒక నేను. దానికి విచక్షణ ఉండదు, అందుకే మారలేని, అది బయటకు పోతానే ఉంటుంది. దానికి తెలిసింది బయటకు పోవటమే, ఎప్పుడు బయటకు పోవటం. ఎప్పుడూ లోపల ఉండిపోయే నేను బయటికి వెళ్ళి అనుభవాలు తెచ్చుకొని శక్తి స్వరూపంలో అనుభవాలను దాచుకుంటా ఉంటుంది నేను. ఆ నేను ఒక నేను, అదే మనసు, అక్కడే బుద్ధి. అది ఎలా ఉంది? పదార్థతత్వం లేదు, అందులో ప్యూర్ శక్తి ఉంది అంతే. ఓన్లీ శక్తి రూపంలో ఉన్నాయి భావాలు, జ్ఞాపకాలు. కాబట్టి అది ఇప్పుడు పదార్థతత్వం లేదు కనుక దానిలో విచక్షణ ఉంది. పదార్థతత్వంతో కూడిన దాంట్లో విచక్షణ జ్ఞానం లేదు, అసలు జ్ఞానం లేదు, విచక్షణ లేదు. అది పోతా ఉంది బయటకు అంతే. దానికి అంత చెప్పిన అర్థం కాదు. చెప్పే కొలిమిలో కాల్చినట్టు కాల్చి ద్రవ పదార్థం చేయాలి, దాన్ని మళ్ళీ కొత్త మోడ్లో పోయాలి. సేమ్ అలాగే లోపలికి వచ్చేసి భావరూపంలో, జ్ఞాన రూపంలో, ఆలోచన రూపంలో, మనసు రూపంలో, బుద్ధి రూపంలో శక్తి స్వరూపంగా ఉంది. అక్కడ రూపమేం లేదు. అంటే ప్యూర్ శక్తిగా ఉన్న దాన్ని ఉపయోగించి దీనికి బోధ చేసుకొని దీన్ని కంట్రోల్ చేయగలిగి దీన్ని మార్చగలిగేలా చేసుకుంటే, ఈ రెండు గాఢ నిద్రలో ఎలా శరీరము మనసు నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో ఎలా నేను ఆత్మస్థితికి చేరుకొని నిద్రానందాన్ని పొందాను, అలా మెలకువలో నేను ఈ రెండింటిని సమన్వయపరచగలిగినప్పుడు, అంటే ఈ శరీరాన్ని, ఈ చెబుతున్న నేనుని, రెండు శరీరం అయితే చెబుతున్న నేను కూడా ప్రశాంతం అయిపోద్ది. శరీరం మొత్తం మారిపోతే, అంటే శరీరంతో కదిలిన నేను, ఈ రెండు నేనులు విశ్రాంతికి వచ్చినప్పుడు ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయి అసలు నేనులోకి వెళ్ళిపోతాను. ఈ రెండు నేనులు అసలు నేనులోకి వెళ్ళిపోతాయి. అసలు నేను అర్థమైపోద్ది, ప్రాణశక్తి నేను, అది అనంత నేనని తెలుస్తుంది. అప్పుడు ఈ రెండు నేనులు ఉండవా? శరీరం కంటే ఉంటాయి, కానీ నామమాత్రంగా ఉంటాయి. వాటి ప్రాబల్యం ఉండదు అసలు. అందుకని ఎందుకు మారలేకపోతున్నానంటే ప్రాణశక్తిని తెలుసుకోవడం, ఆత్మశక్తిని తెలుసుకోవడం, అక్కడ దాకా వెళ్ళడం తర్వాత ఇది చేసుకుంటూ వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాం. అసలు దానికోసం ట్రై చేయక్కర్లా. ఇప్పుడు ప్రాణశక్తిని తెలుసుకోవడం, ఆత్మశక్తిని తెలుసుకోవడానికి ట్రై చేయబాకండి, ట్రై చేయక్కర్లా.
లోపల నేనులోకి వెళ్ళి మిమ్మల్ని మీరు చూసుకొని, మిమ్మల్ని మీరు గమనించుకొని, శరీరంతో కలిసి జడ పదార్థంతో కలిసి బయటికి సాగిపోతున్న నేనుని, అంటే నాలో ముందు 2 నేనులు ఉన్నాయని నిర్ధారించుకోండి. మళ్ళీ 2 నేనులు ఉన్నాయని మిమ్మల్ని మీరు పిచ్చోళ్ళకి చేసుకోబాకండి. ఊరికినే విషయానికి చెప్పానంటే ఏది విన్నా మళ్ళీ అతి చేస్తారు. మనుషులకి చాలా రకాల వెచ్చలు ఉన్నాయి ఇక్కడ. దయించి అలా చేయబాకండి. ఒకవేళ మీకు అలా అర్థం కాదు అసలు ఈ శీర్షికని వెంటనే వదిలేయండి, వినబాకండి. జడ పదార్థంతో కలిసినటువంటి నా శక్తే, నా ప్రాణశక్తే బయటికి వెళ్ళిపోతున్నప్పుడు, ఇంద్రియాలతో బయటికి వెళ్ళిపోతున్నప్పుడు దానికి విచక్షణ జ్ఞానం ఉండదు. ఎందుకనంటే అది జడత్వంతో కూడుకొని ఉంది. ఆ జడత్వానికి కదలికనిచ్చింది శక్తి, ఆ జడత్వంతో కలిసిపోయిన శక్తి. తద్వారా అనుభవాలు పొంది లోపల భావరూపంలో, మనసు రూపంలో, ఆలోచన రూపంలో కదులుతున్నది ప్యూర్ శక్తి స్వరూపంలో ఉంది. అది పదార్థం లేదు అక్కడ. అందుకే దానికి విచక్షణ ఉంది. అక్కడ తప్పని రైట్ అని చెబుతుంది. కాబట్టి ఆ నేనుని ఈ నేనుని విడదీయండి. విడదీసి ఈ నేనుతో ఆ నేనుకి అన్ని చెప్పుకోండి. అంటే అదే మీతో మీరు మాట్లాడుకోవటం. 2 నేనులు ఉన్నాయని కాదు, మీతో మీరు మాట్లాడుకోండి, మీతో మీరు చెప్పుకోండి. తప్పు చేయొద్దని చెప్పుకోండి, మీరు ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు నేనని చెప్పుకోండి, నేను మంచిగా ఉంటానని చెప్పుకోండి. ఎన్నిసార్లు ఓడిపోయినా 1000 సార్లు ఓడిపోతే 1001సారి చెప్పండి, 1,00,000 సార్లు ఓడిపోతే 1,01సారి చెప్పండి, 1,00,000 సార్లు ఓడిపోతే 1,01సారి చెప్పండి. 1,00,000 పనుల్లో ఓడిపోయినా మళ్ళీ 1,01 పనికి చెబుతానే ఉండండి. అలా చెప్పుకుంటా ఉండడం తప్ప ఇంకో దారి లేదు. ఉన్నదారి ఒకటే. అంత ఈజీ కాదు. 35 ఏళ్ల నుంచి నాకు నేను చెప్పుకోలేకపోయాను, ఇదంతా తెలిసినా. అలా అని చెప్పుకోలేకపోయాను, ఓడిపోయానని చెప్పట్లా. నేను చెప్పుకుంటున్నాను. మొత్తంగా 100కి 100 చెప్పుకోలేకపోయాను. చాలా విషయాలు మారినాయి, చాలా విషయాల్లో సంతృప్తి చెందాను. కానీ సంపూర్ణతను పొందాల రమణ మహర్షిలో, రామకృష్ణ పరమహంసలో, ఒక అద్భుతమైనటువంటి ఆత్మావిష్కారాన్ని పొందిన మహాత్ముల్లో పొందాల. సామాన్య మానవ స్థితిలో ఉన్నాను. కొద్ది చెడ్డ గుణాలు కొద్దిగా పోతున్నాయి అంతే. కొద్దిగా మంచి గుణాలకు అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నా సామాన్య మానవుడిని. ఇదంతా ప్రాసెస్లో జరుగుద్ది. అది మళ్ళీ ఎందుకు చదువుతున్నాడు? నా డబ్బా కొట్టుకోవడానికి కాదు. 35 ఏళ్ళు నాకే పెట్టినప్పుడు మీరు కంగారు పడబాకండి, ఎవరికైనా ఇలాగే ఉంటుంది మనుషులకి అని చెబుతున్నా. మీరు ఇంకా తొందరగా మారచ్చు. ఎందుకంటే నాకు ఇలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. నేనే ఎత్తుక్కొని గ్రంథాలు చదువుకొని గురువుల చుట్టూ తిరిగి బోళ్ళు మంది గురువులను చూసి, మోసగాళ్ళని చూసి, మోసగత్తెలను చూసి, ఆ గురువులు చేసేటువంటి మోసాలు చూసి, సద్గురువులను చూసి, మంచి గురువులను చూసి, ఇందులో నిజాయితీలు ఏంటో, నిజాయితీ కాంతి ఏంటో తెలుసుకొని అన్ని వడపోసుకుంటా రావడానికి 35 ఏళ్ళు పట్టింది నాకు. అందుకని మళ్ళీ వ్యక్తారాధన ఒక విధానం, ఒక పద్ధతి, ఒక మతం, ఏదో అలా ఒకటి ఏర్పడిపోకూడదని అసలు నా మొహం చూపించకుండా నా పద్ధతి, నేను ఈ పద్ధతి అని ఒక విధానం చెప్పకుండా జస్ట్ మీ లోపలికి మీరు వెళ్ళేది మాత్రమే చెబుతున్నాను. నేను గ్రంథాల పేర్లు కూడా అందుకే చెప్పట్లేదు. మీకు గ్రంథాల పేర్లు చెబితే మళ్ళీ ఆ గ్రంథాలు పెట్టుకొని, ఆ గ్రంథాలకు సంబంధించిన మతాన్ని పెట్టుకొని దాన్ని పెట్టుకుపోతుంటాం మనం. ఎందుకంటే బయటికి పోవటం అనేది శరీరానికి అలవాటు. పోవటం తప్పు కాదు, పోవటం అలవాటు అది మనకి. అందుకని కేవలం నా మొహం చూపించకుండా మీ లోపలికి మీరు వెళ్ళే విధానం చెబుతున్నా. మీకు నాకు అంతకంటే సంబంధం అక్కర్లే అసలు. ఎందుకు మీ లోపలికి మీరు వెళ్ళటానికి నేను ఎందుకు? మీతో పనే ఉంది. మీకు నాతో పని లేదు, నాకు మీతో పని లేదు. నా లోపలికి నేను వెళ్ళాలి, మీ లోపలికి మీరు వెళ్ళాలనేది తెలిస్తే చాలు, అంతే. అది తెలుసుకొని లోపలికి వెళ్ళటమే. ఏదైనా సందేహం వస్తే అడగండి, మాట్లాడుకుందాం. కాబట్టి ఇక్కడ వ్యక్తితో పని లేదు. వ్యక్తి ఆరాధన అసలు అవసరం లేదు మీకు. గ్రంథారాధన, వ్యక్తి ఆరాధన, మతారాధన, మార్గారాధన ఇవన్నీ బాహ్యము. మీరు బయట సినిమాలు చూసినట్టు, బట్టలు కొనుక్కున్నట్టు అలానే గౌరవపూర్వకంగా చేసుకోండి, అదేం తప్పు కాదు. మీరు లోపలికి రావడానికి అవన్నీ సహకరిస్తాయి, మీకు తప్పకుండా సహకరిస్తాయి. కానీ అసలు మొత్తంగా మారలేకపోవటం అనేది ఎందుకు జరుగుతుంది అంటే, మీ లోపల ఉన్న 2 నేనులు, ఒకటి జడ పదార్థంతో కలిసిపోయిన నేను, ఒకటి శక్తిగా ఉన్న నేను. అందుకని జడ పదార్థంతో కలిసిపోయిన నేను అనుకొని మనం ఎప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాం. దానికి విచక్షణ ఉండదు, అందుకని మారలేకపోతున్నాం. అది ఎడిక్ట్ అయిపోద్ది, వ్యసనపరురాలు అది. జడ పదార్థంతో కలిసిపోయిన నేనుకి వ్యసనపరత్వం ఉంటుంది. అంటే ఎప్పుడు చూడాలి, కళ్ళు చూడాలి, చెవులు వినాలి, ముక్కు వాసన చూడాలి, నోరు వాగుతూ ఉండాలి, 4 రుచులు చూడాలి, శారీరక కోరికలు తీర్చుకోవాలి, ఎప్పుడు ఏదో ఒకటి కావాలి, ఎటొకటి పోవాలి. గాఢ నిద్రలో తప్ప నిరంతరం ఏదో ఒకటి కావాలి. ఎందుకని? జడత్వం వ్యసనానికి వెళ్ళిపోతా ఉంటుంది, దానికి విచక్షణ ఉండదు. అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే సృష్టి నిర్మాణం అలా ఉంది. మీ తప్పు నా తప్పు కాదు, మనం కావాలని అంటలేదు.
సృష్టి నిర్మాణం అది. ఇక్కడ బ్రతకాలంటే జీవితం అలాగే సాగాలి. ఈ శరీరం బతికి ఉండటానికి అవసరమైన అన్ని సమకూర్చుకుని దానికి చేసుకోవాలంటే జీవితం సాగే విధానం అది. అయితే ఆ సాగే విధానం అపసవ్య దిశలోకి వెళ్ళిపోయి అసలు విచక్షణ లేనట్టుగా వెళ్ళిపోకుండా లోపల ఉన్న నేనుతో కంట్రోల్ చేసుకోవాలి. అదే ఆధ్యాత్మికత. అందుకని ఆధ్యాత్మిక భౌతికాల సమన్వయం ఉంటేనే జీవితం సాఫీగా కుదురుద్ది, లేదా కుదరదు. అందుకని నేను నన్ను తెలుసుకోవాలి, నేను నన్ను మార్చుకోవాలి, నేను నన్ను చూసుకోవాలంటే అది ఎక్కడ కుదురుద్ది? మీకు శరీరంతో కుదరదు. అసలు దానికి విచక్షణే ఉండదు, అది ఎప్పుడు బయటికి వెళ్ళే వ్యవస్థే. అందుకని శరీరపు భావనతో కూడిన నేను ఎప్పటికీ మీకు సహకరించదు, పైగా మిమ్మల్ని విడుచుకుపోద్ది. వ్యసనపరు రాదు, అది వ్యసనపు నేనది. దానికి కారణం మన తప్పు కాదు, శరీరం బతకడానికి ఆధారంగా సృష్టి పెట్టిన బలమైన ఆకర్షణలు అవి. నువ్వు బతికొండాలంటే అంత బలంగా ఆకర్షణలు పెట్టాలి, అందుకని పెట్టింది సృష్టి. బయటకు పోతావు, తప్పు కాదు. ఆ నేనుని సరి చేసుకోవడానికి లోపల ఇంకో నేను పెట్టింది సృష్టి. అదే ఆధ్యాత్మికపు నేను, శక్తి స్వరూపపు నేను. ఆ నేనుతో ఈ జడ పదార్థపు నేనుకి చెప్పుకో. అది మళ్ళీ ఏంటి, నేను గజిబిజి వచ్చి గందరగోళం అయ్యి మీకు మీరు పిచ్చెక్కించుకొని నాలో 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఉన్నారు అని పెచ్చగా తిరిగేవాళ్ళు అయితే అసలు ఈ శీర్షిక వినకండే. అలా ఏముండదు, నీకు అర్థం అవడానికి విశ్లేషించి చెప్పాను తప్ప మీకు ఏదైనా ఆలోచన వచ్చి తప్పు ఆలోచన, నేను తప్పులు చేయకూడదు, అప్పులు చేయకూడదు, మోసాలు చేయకూడదు, నేనేం చేయను, ఎందుకు అవకాశం కుదిరినా నేను చేయను అని మీతో మీరు చెప్పుకోవడం అంతే. మీతో మీరు ఎంత బలంగా మాట్లాడుకోగలరో అంత బలంగా మీ అంతరంగంలో మాట్లాడుకోవడం. పిచ్చోళ్ళ బయటకు కూడా మాట్లాడమంటలా. పిచ్చోళ్ళ బయటకు మాట్లాడబాకండి, అసలు మీకు మీరు చెప్పుకోండి, మీతో మీరు మాట్లాడుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, మీకు మీరు స్నేహితుడిగా ఉండండి, మీకు మీరు గురువుగా ఉండండి, మీకు మీరు సన్నిహితుడుగా ఉండండి. మీలో 2 ఉన్నారు. మీతో మీకే సఖ్యత లేకపోతే మీరు ఎలా మారుతారు? అసలు అది గుర్తించండి ముందు. శరీరంతో కలిసిపోయి వెళ్ళిపోతుంది కనుకనే నేను మారలేకపోతున్నానని తెలుసుకోండి. అంతే తప్ప నేను ఎందుకు మారలేకపోతున్నాను, నేను ఇంకా అలవాటు అయిపోయింది, నాకు అది అడిక్షన్ అయిపోయింది, నా వల్ల కాదని వదిలేకండి. నీ లోపల ఉంది శక్తి స్వరూపపు నేను, అక్కడ దాకా రా. అది దీన్ని మార్చేయగలదు. కొంచెం కష్టపడు. శరీరపు నేను నిజం అనుకోబాగా. అది సృష్టి చేత ఆ ఆకర్షణలు బయటికి వెళ్ళేలా పెట్టబడినవి. ఎందుకంటే మనిషి ఇక్కడ 100 ఏళ్ళు బతికొండాలి కాబట్టి. అది సృష్టి బలీయత, ఆ ఆకర్షణ. అది అలా వెళ్ళిపోద్ది. అది వ్యసనం కూడా కాదు, సృష్టి బలీయత. దాన్ని కంట్రోల్ చేసే పగ్గాలు లోపల ఉంది, అది కూడా సృష్టి పెట్టింది. అది శక్తి బలీయత. శక్తిని వాడు ఇక్కడ నువ్వు. శక్తి నేనుతో శరీరపు నేను కంట్రోల్ చేయి. దీనికి ఏదో చేయాలి, మళ్ళీ శక్తి నేనుంది, శరీరం నేనుంది అని కలలు కనేసి 2 నేనులు 3 నేనులు ఉన్నాడంటే అది సైకలాజికల్ డిజార్డర్ అవుద్ది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. మానసిక వ్యాధి అవుద్ది. అలా ఊహించుకోవద్దు, మీకు అర్థం అవడానికి చెప్పాను అంతే. జస్ట్ నువ్వు శ్రద్ధగా నేను మారాలనుకోబోతు నువ్వు ఎలా మారుతావు? అసలు నేను చదువుకోవాలనుకోబోతు నువ్వు ఎలా చదువుకుంటావు? అసలు నువ్వు స్కూల్కి వెళ్ళావు, అన్నీ విన్నావు, బలవంతంగా అక్కడ కూర్చోబెట్టి తల్లిదండ్రులు దింపారు, వెళ్ళావు, మాస్టర్లు కూర్చోవాలి రూల్ ప్రకారం, లేకపోతే ఊరుకోరు. ఆ గంటలు టింగు 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 కొడతారు. ఒక్కొక్క గంటకే మాస్టర్ వస్తారు, చెబుతారు. నీకేదో ఇంట్రెస్ట్ లేదు, కూర్చున్నావు. అప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు, నువ్వు నేను వినాలని అనుకోనప్పుడు, నేను చదవాలనుకోనప్పుడు నువ్వు చదవలేవు కదా. ఎక్కడైనా అంతే కదా, ఇంట్లో అయినా అంతే, బయట అయినా అంతే, ఏ పని అయినా అంతే కదా. నువ్వు ఎప్పుడు చదువుతావు, ఏదైనా ఎప్పుడు చేస్తావు? నువ్వు అనుకున్నప్పుడు. ఆ అనుకోవటమే నీకు నువ్వు చెప్పుకోవటం అనేది ఇక్కడ. అంతకంటే ఏం లేదు. నేను మారాలనుకో, నీకు నువ్వు చెప్పుకో. మారలేనుడు ఒకడు ఉన్నాడే, వ్యసనపరుడు ఇంకోడు ఉన్నాడే. ఆడి తప్పు కాదు, వ్యసనపరుడు కాదు, నువ్వు నీ బలహీనతగా దాన్ని తీసుకోబాక. మారలేకపోతున్నానని. జడ పదార్థముతో కలిసిపోయిన నేను, అది బయటికి వెళ్తున్నప్పుడు అలాగే ఉంటది. ఎందుకు అలా ఉంటుంది అది కూడా చెప్పాను. అది సృష్టి ఆకర్షణ, బతకటానికి అనువుగా సృష్టి చేసిన ఏర్పాటు. దాన్ని శక్తితో కంట్రోల్ చేసుకుని ధర్మ మార్గంలో నడుపుకొని నువ్వు శక్తి అని తెలుసుకో. ఎందుకని శరీరం ఎప్పటికైనా నశించిపోద్ది. అలా తెలుసుకోవటానికి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయక్కర్లా. శరీరాన్ని ధర్మంగా నడపడానికి, మంచిగా నడుపుకోవడానికి అవసరమైనటువంటి పగ్గాలు కళ్యాలు ఈ శక్తి నేనులో పెట్టుకొని ఎప్పుడైతే శరీరాన్ని ధర్మబద్ధం చేసేసి శాంతియుతం చేస్తావో, లోపల మనసు శాంతి అయిపోద్ది, బయట శరీరము శాంతి అయిపోద్ది. రెండింటి సమన్వయం శాంతిగా ఎప్పుడు సాగుతుందో ఆటోమేటిక్గా ప్రాణశక్తిలోకి వచ్చేస్తావు. ప్రాణశక్తి దర్శనం అయిపోద్ది. ఎలా? గాఢ నిద్రలో ఎలా అయితే శరీరం నిద్రపోతే, మనసు నిద్రపోతే, గాఢ నిద్రా స్థితిలో ఒక ఆనంద స్థితికి ఎలా వెళ్ళిపోయానో, నేనన్న ఎరుక లేని స్థితికి ఎలా వెళ్ళిపోయానో,
అలా శరీరము లోపల మనసు సమస్థితికి వచ్చినప్పుడు, శాంతి స్థితికి వచ్చినప్పుడు, సద్బుద్ధికి సన్మార్గానికి ఏకబాటకు వచ్చినప్పుడు, సత్ప్రవర్తన అనే ఏకస్థితికి వచ్చేసినప్పుడు ఆ ఏకత్వంలో అధిక చలనం ఉండదు, అందులో సహజ చలనం ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా నీ స్వస్వరూపమైనటువంటి ప్రాణశక్తి ఎరుక నీకు కలుగుద్ది. ఎందుకని నీవు శాంతించిని. అయితే అది ఎరుకలోనే కలుగుద్ది, మెలకువలోనే కలుగుద్ది. అది సాధన. అందుకని నేను ఆత్మశక్తిని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేయకు. శరీరాన్ని మనసుని సమన్వయం చేసే ప్రయత్నం చేయి. ధర్మంలో మంచిలో ఉంచి సమత్వంలో సాగిపోయేలా చూడు. సమత్వంలో స్టడీగా సాగిపోవటమే శాంతి. ఇప్పుడు బస్సులో కూర్చున్నామండి, మీకు అర్థం అవడానికి చెబుతున్నా. ఓ బస్సులో కూర్చున్నాం, ఏదో కారులో కూర్చున్నాం, లేదా ఒక విమానంలో కూర్చున్నాం, లేదా ఒక రైల్లో కూర్చున్నాం అనుకోండి ఊరుకునే. ఇప్పుడు బస్సు వెళ్తుంది, కారు వెళ్తుంది. ఇప్పుడు అది సాఫీగా చక్కగా రోడ్డు బాగుంది, ఏ గుంటలో లేవు, డ్రైవర్ చక్కగా నిదానంగా హాయిగా సాఫీగా తీసుకెళ్తున్నాడు స్టడీగా. ఓ సడన్ బ్రేక్ వేయడు, వంకరలు తిప్పేయడు, రకరకాలు చేయడు, సాఫీగా వెళ్ళిపోతుంది. అప్పుడు చూడండి, మీరు హాయిగా నిద్రపోతారు సీట్లో. అసలు ప్రయాణిస్తున్నారు, కదులుతున్నారు, వెళ్తున్నారు, కానీ వెళ్తున్నానన్న భావన లేదు, సంపూర్ణ విశ్రాంతికి వచ్చి నిద్రపోతారు హాయిగా. లేదు, సంతోషంగా సుఖంగా ఉంటారు. నిద్రపోలేదు పోనీ హాయిగా ఉంటారు, ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. అదే మాటికి అటు ఇటు తిప్పేస్తున్నాడు, సడన్ బ్రేకులు కొట్టేస్తున్నాడు, గుంటల్లో డమడమ పడేస్తున్నాడు, స్పీడ్ బ్రేకర్లు ఎక్కిచ్చేస్తున్నాడు, మీరు కూర్చున్నంతసేపు కంగారుగా ఉంటారు. ఏమవుద్ది, ఇప్పుడు ఎటు తీసుకెళ్తాడు, ఈడు ఏం చేస్తాడు అని. సేమ్ అంతే లైఫ్ జర్నీ. మీరు మనసుని శరీరాన్ని సమంగా నడిపినప్పుడు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఎంత హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాడో, లేదా ఎంత హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఉంటాడో, అలా జీవితంలో రెండింటి సమన్వయం హాయిగా, అంటే మంచిగా ధర్మంగా సాగిపోతున్నప్పుడు సమన్వయం అయిపోయి జీవితం హాయిగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఆ సాఫీగా సాగిపోతున్నప్పుడు ఏమవుతుందంటే అది సాగినట్టు అవదు, అసలు ఏకమైపోయినట్టు ఉంటుంది. అదొక కదలికలాగా ఉండదు. సాఫీగా వెళ్ళిపోతున్న కారులో నిద్ర ఎందుకు వచ్చింది? కదలికలు ఉంటే నిద్ర రాదుగా, భయం ఉంటే నిద్ర రాదుగా, అలజడులు ఉంటే నిద్ర రాదుగా, ఎగిరెగిరి పడుతుంటే నిద్ర రాదుగా, గుంటలోంచి దూకించుకుంటే వెళ్ళిపోతుంటే స్పీడ్ బ్రేకర్ల నుంచి నిద్ర రాదుగా. సాఫీగా వెళ్తుంటే నిద్ర వస్తుంది. అలా సాఫీగా వెళ్తున్నప్పుడు అది కదులుతున్నా కదలనట్టే. అలాగే మనస్సు శరీరము సమన్వయాలు సాఫీగా సాగిపోతున్నప్పుడు నువ్వు జీవిస్తున్నా కూడా, నువ్వు కదులుతున్నా కూడా, నువ్వు పనులు చేస్తున్నా కూడా, నువ్వు అన్ని చేస్తున్నా కూడా చేయనట్టే సమత్వ స్థితి వస్తుంది. ఒక నిశ్చల స్థితి అంటే అది కదులుతున్నా కదలని స్థితి. కదులుతున్న కారులో నువ్వు హాయిగా కూర్చున్నావు, కారు హాయిగా వెళ్తుంది. అలా మనో శరీరాల సమన్వయాన్ని నువ్వు చేసుకొని శాంతిగా వెళ్తున్నప్పుడు అది కదులుతున్నా కదలనట్టే, నువ్వు జీవిస్తున్నా జీవించినట్టే, పని చేస్తున్నా పని చేయనట్టే. ఎందుకని ప్రశాంతత స్థిరంగా ఉంది అక్కడ, అన్ని కామన్గా జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ప్రాణశక్తి ఎరుక ఈజీగా కలుగుద్ది నీకు. అది మార్పు అంటే, అప్పుడు మార్పు వస్తుంది అసలు మనిషిలో. అందుకని నేను ఎందుకు మారలేకపోతున్నానని ఎవరు గుద్దుకోక్కర్లా. ఇలా లోపలికి వెళ్ళి నన్ను నేను చూసుకొని చాలా సింపుల్, ముందు నాకు నేను చెప్పుకోవటం మొదలు పెట్టాలి, నాతో నేను మాట్లాడుకోవటం మొదలు పెట్టాలి, నాలో ఇద్దరు ఉన్నారని నేను గుర్తించాలి. శరీరపరమైనటువంటి భావంలో ఉన్న నేనుని మార్చటం కుదరదు. అది ప్రాపంచికంలోకి వెళ్ళిపోయేలా సృష్టి చేసినటువంటి బలమైనటువంటి ఆకర్షణ. ఆ బలమైన ఆకర్షణని కంట్రోల్లో పెట్టగలిగిన లోపల ఉన్నటువంటి నేననే శక్తి ఉంది, అదే మనసు, అదే బుద్ధి. దాన్ని పట్టుకొని దీన్ని కంట్రోల్లో పెట్టి ప్రాపంచిక పరిస్థితులను అర్థం చేసుకుంటూ ధర్మంగా మంచిగా మాత్రమే ఉండాలి అనేటువంటి మనోశరీరాల సమన్వయాన్ని తెచ్చుకోవటం అనేది మనకు మనం చేసుకోవాలి. అలా జరగాలి అంటే మనతో మనం చెప్పుకోవాలి, మనతో మనం మాట్లాడుకోవాలి, మనం గుర్తించుకోవాలి, మనలో మనం కూర్చోవాలి, మనం గమనించుకుంటూ ఉండాలి. అసలు మనలో మనం కూర్చుంటాం అలవాటు చేసుకోవాలి. ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందో తెలిసి అసలు భయాలు పోతాయి, బాధలు పోతాయి, ఒత్తిళ్లు పోతాయి, స్ట్రెస్లు పోతాయి, అనేకం పోతాయి. ఆరోగ్యం కూడా చేకూరుద్ది. కాకపోతే ఇలా ఆరోగ్యాలు వచ్చేస్తే అవి చెప్పకూడదు, మహిమలు మాయలు అవుతాయి. ఎందుకు వస్తాయి? అందరికీ అవి పోవద్దుగా, పోవాలిగా. అసలు అది ఒత్తిడి పోవాలిగా. నాకే పోలేదు, నాకు ఒత్తిళ్ళు ఉన్నాయి. నేను ఉదాహరణగా చెప్పాక మా వాళ్ళు చెబుతా ఉంటారు, నువ్వు అరుస్తావు, కరుస్తావు, కరెక్ట్ కాదు, నువ్వు ఉపన్యాసాలు చెబుతావు తప్ప నువ్వు దాన్ని జ్ఞానివి కాదు, నువ్వు జ్ఞానంగా వ్యవహరించవు, మమ్మల్ని బాధ పెడతా ఉంటావు అని చెబుతూ ఉంటారు.
అందుకే నేను సామాన్య మానవుడిని చెబుతూ ఉంటా. మీరెవరో నేను ఏదో అయిపోయాను గొప్పవాడిని అనుకోబాకండి, ఏం అవ్వలేదు. మా ఇంట్లో వాళ్ళందరూ, మా బంధువులు, చుట్టుపక్కల అందరూ చెబుతూ ఉంటారు, నాతో గడిపిన వాళ్ళు చెబుతూ ఉంటారు. నన్ను తిట్టేవాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు దాకా నాతో తిరిగిన వాళ్ళందరూ ఇప్పుడు నన్ను తిడుతున్న వాళ్ళే. ఎందుకనంటే చెప్పే మాటలకి చేయించే జీవితానికి పొంతం లేక. అది నేనే చెబుతున్నాగా, ఏముంది అందులో. అలాంటి ట్రై చేద్దాం. ట్రై చేయటం ఇదేం హఠాత్తుగా అయిపోయేది కాదు. ట్రై చేయొచ్చు, కొద్ది కొద్దిగా మారుతూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, ప్రయత్నిద్దాం. ఏదైనా ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ముందు మీతో మీరు మాట్లాడుకోండి, మీకు చెప్పుకోండి. మీకు తప్పు ఆలోచనలు, చెడు ఆలోచనలు, పొరపాటు భావాలు వచ్చినప్పుడు వద్దు, చేయకూడదని చెప్పుకోండి. ఇలా ఉండొద్దని చెప్పండి. 100 సార్లు ఓడిపోతే 101సారి మళ్ళీ చెప్పుకోండి. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మళ్ళీ మీరు తప్పులు చేస్తున్నా మళ్ళీ ఎన్నిసార్లు అని చెప్పుకుంటానే ఉండండి. ఏనా కోపతాపాలు, ఎక్కడైనా చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా మీకు మీరు చెప్పుకోండి. ముందు మిమ్మల్ని మీరు గుర్తించండి, అసలు ఇది తప్పని. మీలో ఉన్న తప్పులను గుర్తించండి, మీలో ఉన్న పొరపాటులను గుర్తించండి, మీలో ఉన్న ఆవేశాలను గుర్తించండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు గమనించుకొని వాటికి చెప్పుకోండి. చెప్పుకోకుండా ఎలా మారుతారు? అసలు చెప్పుకోకుండా ఎవరో మారలేరండి. ఎవరో చెప్పింది విని అందరూ మారిపోతే అసలు మారిపోద్దానికి ఉందండి. ఏమండి, అసలు మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పిన, మహాత్ములు సత్యాన్ని ఎంత సత్యంగా చెబుతారో. భగవద్గీతను కృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించాడు. ఆయన తద్వారా జరిగింది ఏంటి? ఏమీ లేదు. అర్జునుడు యుద్ధం చేశాడు. నా కర్తవ్యం నేను చేస్తాను సరే అని. సరే అయిపోయింది. అభిమన్యుడు చనిపోయాడు యుద్ధంలో. అర్జునుడు బోరును ఏడుస్తున్నాడు. పక్కన ఉన్న కృష్ణ భగవానుడు కూడా కళ్ళమని నీళ్లు పెట్టుకున్నాడంట. అంటే కథగా వినండి, మళ్ళీ వీటి మీద కామెంట్లు చేయకండి, జస్ట్ వినండి అంతే. సత్యం తెలుసుకోవడానికి మనకు ఆధారతగా అనేకం చెప్పబడుతూ ఉంటాయి అంతే. కృష్ణ భగవానుడు కూడా కళ్ళమని నీళ్లు వస్తున్నాయి. అంటే అక్కడున్న ఒక ఆయన ఎవరో పెద్ద ఆయన చూసి అర్జునుడు ఏడుస్తున్నాడంటే అర్థం ఉంది. ఎందుకంటే అభిమన్యుడు కొడుకు కాబట్టి, అర్జునుడు సామాన్యుడు కాబట్టి మోహభ్రాంతితో ఏడుస్తున్నాడు. కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు, భగవానుడైనా ఆయనకెందుకు తెలియదు అభిమన్యుడు చచ్చిపోతాడని? అభిమన్యుడిని రక్షించాలండి, ఆయన రక్షించలేడండి. అభిమన్యుడు అయిపోయింది, వెళ్ళిపోయాడు, ఆయనకు తెలిసి అన్నీను. కానీ మరి కృష్ణుడు ఎందుకు ఏడుస్తున్నాడని కృష్ణుడిని అడిగాడు ఆయన. కృష్ణ, అసలు మీ కళ్ళమ్మడి నీళ్లు రావటం మాకు అసలు మేము ఎప్పుడు చరిత్రలో వినలేదు, జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదనుకుంటున్నాను. మరి ఇప్పుడేంటి మీ కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయండి? మీరెందుకు బాధపడుతున్నారు? మీకెందుకు ఈ రోదన అంటే ఏడుపు కలుగుతుందని? దానికి కృష్ణుడు చెప్పాడండి, అయ్యా ఎంత భగవద్గీత చెప్పానో అంత ఆత్మమయంగా ఊరికి శరీరాలు ఇలా వస్తాయి పోతాయి అని ఎంతో భగవద్గీత చెప్పాను అర్జునుడికి. చెప్పి కూడా ఎక్కువ కాలమేమి అవ్వలేదు. ఎంత చెప్పినాక మళ్ళీ అభిమన్యుడు చచ్చిపోయాడు అని ఏడుస్తున్నాడు. మొత్తం ఆత్మస్వరూపం రాయండి, నేను చెప్పిన భగవద్గీత అంతా ఏమైందిరా నాయన అని నాకు బాధ కలిగింది అన్నాడు కృష్ణుడు. ఇది ఊరికిన కథ. అంత కష్టం విన్న అర్జునుడు, స్వయంగా భగవంతుడు చెబితేనే విన్న అర్జునుడు మామూలుగానే వ్యవహరించాడు. దేహతత్వం అలా ఉంటది, అది జడత్వం, అది వెళ్ళిపోద్ది బయటకాడ. అలానే ఇక్కడ కృష్ణ భగవాను తక్కువ చేయడానికో అర్జునుడిని తక్కువ చేయడానికి చెప్పలేదండి. ఆ మహాత్ముల పాదాలకు నా నమస్కారం, వాళ్ళ పాద ధూళిని నా శిరస్సుపై జల్లుకుంటున్నాను. మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్పాను. ఇది కూడా మహాత్ములు ఎవరు చెప్పింది మనకి. అందుకని దేహ భావన అలాగే పనిచేస్తుంది. అయితే కృష్ణ భగవానుడు ఆత్మభావంలో ఉంటున్నాడు ఆయన ఎప్పుడు. ఎందుకని ఆ లోపలికి వెళ్ళగలిగారు ఆయన, ఆ లోపల ఉన్నారు ఆయన. అందుకని భగవానుడు అని పిలుస్తున్నాం మనం ఆ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళి దాని మీద పట్టు సాధించి శరీరాన్ని దానికి అనుకూలంగా నడుపుకోవాలి. స్వయంగా ఉన్న అర్జునుడే మారకపోతే అంత టైం పడితే ఆయనకి అర్జునుడు తక్కువడని కాదు, అర్జునుడే మారిపోయి మోక్షం వచ్చిందనలా. మళ్ళీ తర్వాత కృష్ణ భగవాను అడిగాడు ఆయన కొంతకాలం తర్వాత, అయ్యా అప్పుడు మీరు నాకు భగవద్గీత బోధించారు, నేను మర్చిపోయాను, మళ్ళీ ఇంకోసారి చెప్పండి నాకని. అప్పుడు మళ్ళీ కృష్ణ భగవానుడు చెప్పాడు అర్జునుడికి, దాన్ని ఉత్తర గీతనో ఏదో అంటారు అని మహాత్ములు అది కూడా రాశారు. ఇంకోసారి చెప్పాడు ఆయన. ఏంటి ఇంతకీ డైరెక్ట్ గా దేవుడు అక్కడ కూర్చొని స్టోరీ అంతా ఈయనకి భగవద్గీత బోధిస్తే నేను మర్చిపోయాను మళ్ళీ చెప్పమన్నాడు. అందులో తప్పే ఉంది, అలా జరుగుతుంది అనే దాన్ని మహాత్ములు మనకు తెలియజేశారు.
కాబట్టి మీరు 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు వినండి, వినాల్సిందే. మర్చిపోతాం, పొరపాట్లు చేస్తాం, తప్పులు చేస్తాం, హఠాత్తుగా మాయమైపో. కానీ మీతో మీరు చెప్పుకోండి, ఎప్పటికీ నేను మారాలి మారాలి మారాలి, తప్పు చేయకూడదు, పొరపాటు చేయకూడదు, నేను ధర్మంగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, నేను జ్ఞానంగా ఉండాలి, నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను గమనించుకోవాలి. రోడ్డు మీద జనాలను గమనించడం కాదు, ఎదురింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని గమనించడం కాదు, ఎవరేం చేస్తున్నారని చూడటం కాదు, దానివల్ల జీవితాలు పోతాయి అంతే. నిన్ను నువ్వు గమనించుకుంటే జీవితం నిలబడుద్ది, నీది నిలబడుద్ది, నీ కుటుంబాన్ని నిలబడుద్ది అని అలా చెప్పుకున్నప్పుడు మనం మారగలుగుతాం. మనుషులు ఎందుకు మారలేకపోతున్నారు కాదు, నేనెందుకు మారలేకపోతున్నాను అది ప్రశ్న. ప్రశ్న కూడా అలా ఉండాలి. మనుషులు ఎందుకు మారలేకపోతున్నారంటే మళ్ళీ భౌతికం, అందరినీ చూసి చెబుతున్నాం. వాళ్ళు మన అంటారు, మనం వాళ్ళని అంటాం. వాళ్ళని చూసి మనుషులు ఎందుకు మారలేకపోతున్నారని మనం అంటాం. మన బోటి వాళ్ళందరినీ చూసి వాళ్ళు అంటారు మనుషులు ఎందుకు మారలేకపోతున్నారు. కాబట్టి గమనించుకోండి, చూసుకోండి. అలానే మళ్ళీ ఎక్కడైనా ఏదైనా సందేహం వస్తే చక్కగా అడగండి, మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చదువు, ఇలా చెప్పుకుంటూనే ఉందాం. మిమ్మల్ని మీరు శ్రద్ధగా గమనించుకోండి, మీతో మీరు శ్రద్ధగా చెప్పుకోండి. ఎన్నిసార్లు పొరపాటు చేసిన పర్లా, ఎన్నిసార్లు మనం ఆ తప్పుల్లోకి వెళ్ళిన పర్లా, అంటే తప్పులు చేయమని కాదు, ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి, జరుగుతున్నాయి. అంటే మనిషిగా శరీర భావంలో బోల్డ్ పొరపాట్లు చేస్తాం, మాటలుగా, ప్రవర్తనగా, నడకగా, నడతగా. హఠాత్తుగా మారిపోవాలి అనుకోబాకండి. ఎన్నిసార్లు అయినా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటానే ఉండండి, అది ఎప్పటికైనా మార్పు తెస్తుంది. మీరు మారాలనుకోకుండా, మిమ్మల్ని మీరు గమనించుకోకుండా, మీతో మీరు చెప్పుకోకుండా, మీతో మీరు మాట్లాడుకోకుండా మీరు మారడం అసంభవం. అవునో కాదో ముందు మీరు తేల్చుకోండి. అవునో కాదో అని అనిపించిన వాళ్ళు అదేం అర్థమైందో మీకు కామెంట్లో పెట్టండి. అవుననిపిస్తే అవునని పెట్టండి, కాదనిపిస్తే కాదని పెట్టండి. కామెంట్లో మీకు అర్థమైన విషయం తప్పకుండా రాయగలిగిన వాళ్ళు రాస్తా ఉండండి. కామెంట్లో మీరు తెలియజేస్తూ ఉంటే నేను చెప్పింది మీకు సరిగా అర్థమైందా లేదా అన్నది నాకు అర్థమవుతా ఉంటుంది. శుభమస్తు. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. ఒకవేళ నేను చెప్పింది నచ్చలేదు, సరిగ్గా చెప్పలేదు, కరెక్ట్గా చెప్పలేదు అని మీకు అనిపిస్తే, తప్పు చెప్పాడు, తప్పుదోవ పట్టిస్తున్నాడు అందరినీ అని మీకు అనిపించిన, దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను అతి సామాన్యుడను, సాధారణ మనిషిని. నేను కూడా ఏదో కొంచెం మంచిగా ఉందామని ప్రయత్నం చేస్తున్నాను, ఆ మార్గంలో వెళ్దామని ప్రయత్నిస్తున్నటువంటి సాధారణ వ్యక్తిని అంతే. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.